మత్తయి సువార్త. యేసుక్రీస్తు వంశక్రమము. ఈయన దావీదు మరియు అబ్రహాము వంశానికి చెందినవాడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారులు యూదా మరియు అతని సహోదరులు. యూదా కుమారులు పెరెసు మరియు జెరహు. పెరెసు జెరహుల తల్లి తామారు. పెరెసు కుమారుడు ఎస్రోము, ఎస్రోము కుమారుడు అరాము, అరాము కుమారుడు అమ్మీనాదాబు, అమ్మీనాదాబు కుమారుడు నయసోను, నయసోను కుమారుడు షల్మా, షల్మా కుమారుడు బోయజు, బోయజు తల్లి రాహాబు, బోయజు కుమారుడు ఓబేదు, ఓబేదు తల్లి రూతు, ఓబేదు కుమారుడు యెషయి, యెషయి కుమారుడు రాజు దావీదు, దావీదు కుమారుడు సొలొమోను, సొలొమోను తల్లి పూర్వం ఊరియా భార్య, సొలొమోను కుమారుడు రెహబాము, రెహబాము కుమారుడు అబియా, అబియా కుమారుడు ఆసా, ఆసా కుమారుడు యెహోషాపాతు, యెహోషాపాతు కుమారుడు యెహోరాము, యెహోరాము కుమారుడు ఉజ్జియా, ఉజ్జియా కుమారుడు యోతాము, యోతాము కుమారుడు ఆహాజు, ఆహాజు కుమారుడు హిజ్కియా, హిజ్కియా కుమారుడు మనష్షే, మనష్షే కుమారుడు ఆమోసు, ఆమోసు కుమారుడు యెషయా, యోషియా కుమారులు యెకొన్యా మరియు అతని సోదరులు. వీళ్ళ కాలంలోనే యూదులు బబులోను నగరానికి బందీలుగా కొనిపోబడినారు. బబులోను నగరానికి కొనుపోబడిన తరువాతి వంశక్రమము. యెకొన్యా కుమారుడు షయల్తీయేలు, షయల్తీయేలు కుమారుడు జెరుబాబెలు, జెరుబాబెలు కుమారుడు అబీహూదు, అబీహూదు కుమారుడు ఎల్యాకీము, ఎల్యాకీము కుమారుడు అజోరు, అజోరు కుమారుడు సాదోకు, సాదోకు కుమారుడు ఆకీము, ఆకీము కుమారుడు ఎలీహూదు, ఎలీహూదు కుమారుడు ఎలియాజరు, ఎలియాజరు కుమారుడు మత్తాను, మత్తాను కుమారుడు యాకోబు, యాకోబు కుమారుడు యోసేపు, యోసేపు భార్య మరియ, మరియ కుమారుడు యేసు. ఈయన్ని క్రీస్తు అంటారు. అంటే అబ్రహాము కాలం నుండి దావీదు కాలం వరకు మొత్తం 14 తరాలు. దావీదు కాలం నుండి బబులోను నగరానికి బందీలుగా కొనుపోబడిన కాలం వరకు 14 తరాలు. అలా కొనుపోబడిన కాలం నుండి క్రీస్తు వరకు 14 తరాలు. యేసుక్రీస్తు జననం ఇలా సంభవించింది. యేసుక్రీస్తు తల్లి మరియకు యోసేపు అనే వ్యక్తికి వివాహం నిశ్చయమై ఉంది. వివాహం కాకముందే పవిత్రాత్మ శక్తి ద్వారా మరియ గర్భవతి అయ్యింది. కాని ఆమె భర్త యోసేపు నీతిమంతుడు. అందువల్ల అతడు ఆమెను నలుగురిలో అవమానపరచదలుచుకోలేదు. ఆమెతో రహస్యంగా తెగతెంపులు చేసుకోవాలని మనసులో అనుకొన్నాడు. అతడీ విధంగా అనుకొన్న తరువాత దేవదూత అతనికి కలలో కనిపించి, యోసేపు, దావీదు కుమారుడా, మరియ పవిత్రాత్మ ద్వారా గర్భవతి అయింది కనుక ఆమెను భార్యగా స్వీకరించడానికి భయపడకు. ఆమె ఒక మగ శిశువును ప్రసవిస్తుంది. ఆయన తన ప్రజల్ని వాళ్ళు చేసిన పాపాల నుండి రక్షిస్తాడు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టు అని అన్నాడు. ప్రవక్త ద్వారా ప్రభువు ఈ విధంగా చెప్పాడు. కన్యక గర్భవతి అయి మగ శిశువును ప్రసవిస్తుంది. వాళ్ళాయనను ఇమ్మానుయేలు అని పిలుస్తారు. ఇది నిజం కావటానికే ఇలా జరిగింది. యోసేపు నిద్రలేచి దేవదూత ఆజ్ఞాపించినట్లు చేశాడు. మరియను తన భార్యగా స్వీకరించి తన ఇంటికి పిలుచుకు వెళ్ళాడు. కాని ఆమె కుమారుణ్ణి ప్రసవించే వరకు అతడు ఆమెతో కలియలేదు. అతడు ఆ బాలునికి యేసు అని నామకరణం చేశాడు. మత్తయి 2. హేరోదు రాజ్యపాలన చేస్తున్న కాలంలో యూదయ దేశంలోని బెత్లెహేములో యేసు జన్మించాడు. తూర్పు దిశ నుండి జ్ఞానులు యెరూషలేముకు వచ్చి
యూదుల రాజుగా జన్మించినవాడు ఎక్కడున్నాడు? తూర్పున మేమాయన నక్షత్రాన్ని చూసి ఆయన్ని ఆరాధించటానికి వచ్చాము అని అన్నారు. ఈ విషయం విని హేరోదు చాలా కలవరం చెందాడు. అతనితో పాటు యెరూషలేము ప్రజలు కూడా కలవరపడ్డారు. అతడు ప్రధాన యాజకుల్ని, పండితుల్ని సమావేశపరిచి క్రీస్తు ఎక్కడ జన్మించబోతున్నాడు అని అడిగాడు. వాళ్ళు యూదయ దేశంలోని బెత్లెహేములో అని సమాధానం చెప్పారు. దీన్ని గురించి ప్రవక్త ఈ విధంగా వ్రాసాడు: యూదయ దేశంలోని బెత్లెహేమా, నీవు యూదయ పాలకుల కన్నా తక్కువేమీ కాదు. ఎందుకంటే నీ నుండి ఒక పాలకుడు వస్తాడు. ఆయన నా ప్రజల అంటే ఇశ్రాయేలు ప్రజల కాపరిగా ఉంటాడు. ఆ తరువాత హేరోదు జ్ఞానుల్ని రహస్యంగా పిలిచి ఆ నక్షత్రం కనిపించిన సరి అయిన సమయం వాళ్ళనడిగి తెలుసుకొన్నాడు. వాళ్లను బెత్లెహేముకు పంపుతూ, వెళ్ళి ఆ శిశువును గురించి సమాచారం పూర్తిగా కనుక్కోండి. ఆ శిశువును కనుక్కొన్నాక నాకు వచ్చి చెప్పండి. అప్పుడు నేను కూడా వచ్చి ఆరాధిస్తాను అని అన్నాడు. వాళ్ళు రాజు మాటలు విని తమ దారిన తాము వెళ్ళిపోయారు. వాళ్ళు తూర్పు దిశను చూసిన నక్షత్రం వాళ్ళకన్నా ముందు వెళుతూ ఆ శిశువు ఉన్న ఇంటి మీద ఆగింది. వాళ్ళ నక్షత్రం ఆగిపోవటం చూసి చాలా ఆనందించారు. ఇంట్లోకి వెళ్ళి ఆ పసివాడు తన తల్లి మరియతో ఉండటం చూశారు. వాళ్ళు ఆయన ముందు మోకరిల్లి ఆయన్ని ఆరాధించారు. ఆ తర్వాత తమ కానుకల మూటలు విప్పి ఆయనకు బంగారు కానుకలు, సాంబ్రాణి, బోలం బహూకరించారు. హేరోదు దగ్గరకు వెళ్ళొద్దని దేవుడు ఆ జ్ఞానులతో చెప్పాడు. అందువల్ల వాళ్ళు తమ దేశానికి మరో దారి మీదుగా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక దేవదూత యోసేపుకు కలలో కనిపించి, లెమ్ము, తప్పించుకొని తల్లి బిడ్డలతో ఈజిప్టు దేశానికి వెళ్ళు. హేరోదు శిశువును చంపాలని అతని కోసం వెతుకనున్నాడు కనుక నేను చెప్పే వరకు అక్కడే ఉండు అని అన్నాడు. యోసేపు లేచి తల్లి బిడ్డలతో ఆ రాత్రి ఈజిప్టు దేశానికి బయలుదేరాడు. యోసేపు హేరోదు మరణించేదాకా అక్కడే ఉండిపోయాడు. తద్వారా ప్రభువు ప్రవక్త ద్వారా, నేను నా కుమారుణ్ణి ఈజిప్టు నుండి పిలుస్తాను అని అన్నమాట నిజమైంది. జ్ఞానులు తనను మోసం చేశారని గ్రహించి హేరోదు కోపంతో మండిపోయాడు. అతడు వాళ్ళు చెప్పిన కాలాన్ననుసరించి బెత్లెహేములో దాని పరిసర ప్రాంతాల్లో 2 సంవత్సరాలు లేక అంతకన్నా తక్కువ వయసు గల బాలురనందర్నీ చంపివేయమని ఆజ్ఞాపించాడు. తద్వారా ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రభువు చెప్పిన ఈ విషయం నిజమైంది. రామా గ్రామంలో అతి దుఃఖంతో ఏడుస్తున్న స్వరం వినిపించింది. రాహేలు తన సంతానం కొరకు ఏడ్చింది. ఎవరు ఓదార్చినా వినలేదు. ఆమె సంతానంలో ఎవరూ మిగల్లేదు. హేరోదు మరణించిన తర్వాత దేవదూత ఈజిప్టులో ఉన్న యోసేపుకు కలలో కనిపించి, లెమ్ము, శిశువుని చంపాలని ప్రయత్నం చేసిన వాళ్ళు చనిపోయారు కనుక తల్లిని బిడ్డను తీసుకుని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళు అని అన్నాడు. అందువల్ల యోసేపు లేచి తల్లిని బిడ్డను తీసుకొని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళాడు. కాని యూదయ దేశాన్ని హేరోదుకు మారుగా అతని కుమారుడు అర్కెలాయు పాలిస్తున్నాడని విని అక్కడికి వెళ్ళటానికి భయపడిపోయాడు. అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో ప్రభువు హెచ్చరించటం వల్ల అతడు గలిలయ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి నజరేతు అనే గ్రామంలో నివసించాడు. తద్వారా ఆయన నజరేతు నివాసి అని పిలువబడతాడు అని దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పిన మాటలు నిజమయ్యాయి. మత్తయి 3. బాప్తిస్మము ఇచ్చే యోహాను ఆ కాలంలో యూదయ దేశంలోని ఎడారిలో ఉపదేశిస్తూ ఉండేవాడు. అతడు, దేవుని రాజ్యం సమీపంలోనే ఉంది గనుక మారు మనసు పొందండి
అని ఉపదేశించాడు. ఇతన్ని గురించి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఈ విధంగా చెప్పాడు. ప్రభువు మార్గాన్ని సిద్ధం చేయమని, తిన్నని మార్గాన్ని వేయమని ఎడారిలో ఒక గొంతు ఎలుగెత్తి పలికింది. యోహాను ఒంటె వెంట్రుకలతో చేయబడిన వస్త్రాల్ని ధరించి, నడుముకు తోలు దట్టి కట్టుకొని, మిడుతల్ని అడవితేనును తింటూ జీవించేవాడు. యెరూషలేము నుండి, యూదయ దేశము నుండి, యోర్దాను నదీ ప్రాంతాలన్నిటి నుండి ప్రజలు అతని దగ్గరకు వెళ్ళి తాము చేసిన పాపాల్ని ఒప్పుకొనేవాళ్లు. అతడు వాళ్లకు యోర్దాను నదిలో బాప్తిస్మమునిచ్చేవాడు. పరిసయ్యులు, సద్దూకయ్యులు యోహాను బాప్తిస్మమునిస్తున్న ప్రాంతానికి వచ్చారు. అతడు వాళ్లను చూసి, మీరు సర్పసంతానం, దేవుని కోపము నుండి తప్పించుకొనుటకు మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు? మీరు మారుమనసు పొందినట్లుగా మీ ప్రవర్తన మార్చుకోండి. అబ్రహాము మా తండ్రి అని మీలో మీరు గర్వించకండి. ఈ రాళ్ల నుండి దేవుడు అబ్రహాముకు సంతానాన్ని సృష్టించగలడని నేను చెబుతున్నాను. చెట్ల వేర్ల మీద గొడ్డలి సిద్ధంగా ఉంది. దేవుడు మంచి ఫలమివ్వని చెట్లను నరికి మంటల్లోకి వేస్తాడు. మీరు మారు మనసు పొందారు కనుక నేను మీకు బాప్తిస్మమునిస్తున్నాను. కాని నా తర్వాత రానున్నవాడు నాకన్నా శక్తి గలవాడు. ఆయన చెప్పుల్ని మోయటానికి కూడా నేను తగను. ఆయన మీకు పవిత్రాత్మతో, అగ్నితో బాప్తిస్మమునిస్తాడు. తూర్పారబట్టే చేట ఆయన చేతిలో ఉంది. ఆయన కళ్ళెమును శుభ్రం చేసి తన గోధుమల్ని ధాన్యపు కొట్టులో వేసుకుంటాడు. పొట్టును ఆరని మంటల్లో వేసి కాలుస్తాడు అని అన్నాడు. గలిలయ నుండి యేసు యోహాను ద్వారా బాప్తిస్మము పొందటానికి యోర్దాను నదీ ప్రాంతానికి వచ్చాడు. కాని యోహాను ఆయనతో, నీ ద్వారా నేను బాప్తిసం పొందాలి కాని నీవు నా ద్వారా బాప్తిసం పొందడానికి రావటమా అని అంటూ యేసును ఆపటానికి ప్రయత్నించాడు. యేసు సమాధానంగా, ప్రస్తుతానికి ఇది జరగనివ్వము. నీతిని నిలబెట్టడానికి మనమిలా చేయటం సమంజసమే అని అన్నాడు. దీనికి యోహాను అంగీకరించాడు. యేసు బాప్తిస్మము పొంది నీళ్ల నుండి వెలుపలికి రాగానే అదే క్షణంలో ఆకాశం తెరుచుకొంది. దేవుని ఆత్మ ఒక పావురంలాగా తన మీదికి రావటం యేసు చూశాడు. పరలోకం నుండి ఒక స్వరం, ఈయన నా ప్రియకుమారుడు, ఇతని పట్ల నాకెంతో ఆనందం అని అన్నది. మత్తయి 4. ఆ తరువాత సైతాను కలిగించే పరీక్షల్ని ఎదుర్కోవాలని పవిత్రాత్మ యేసును ఎడారి ప్రదేశానికి తీసుకువెళ్ళాడు. అక్కడ యేసు 40 రోజులు ఉపవాసం చేశాడు. ఆ తరువాత ఆయనకు ఆకలి వేసింది. సైతాను ఆయన దగ్గరకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చు అని అన్నాడు. యేసు సమాధానంగా, మనుషులను బ్రతికించేది కేవలం ఆహారం మాత్రమే కాదు, కాని దేవుడు పలికిన ప్రతి మాట వలన బ్రతకగలడు అని రాశారు అని అన్నాడు. ఆ తరువాత సైతాను ఆయన్ని పవిత్ర నగరానికి తీసుకువెళ్ళాడు. అక్కడ దేవాలయం మీది ఒక ఎత్తైన స్థలంపై నిలుచోబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకు, ఎందుకంటే నీకు సహాయం చేయమని దేవుడు తన దూతల్ని ఆజ్ఞాపిస్తాడు. వాళ్ళు వచ్చి నీ పాదం ఏ రాయికి తగలకుండా నిన్ను తమ హస్తాలతో ఎత్తి పట్టుకుంటారు అని వ్రాసి ఉంది కదా అని అన్నాడు. యేసు వానితో, నీ ప్రభువైన దేవుణ్ణి పరీక్షించరాదు అని కూడా రాసి ఉంది అని అన్నాడు. సైతాను ఆయన్ని ఎత్తైన ఒక పర్వతం మీదికి తీసుకువెళ్ళి ఆయనకు ప్రపంచంలోని రాజ్యాలను, వాటి వైభవాన్ని చూపి, నీవు నా ముందు మోకరిల్లి నన్ను పూజిస్తే వీటన్నిటినీ నీకిస్తాను అని అన్నాడు. యేసు, సైతానా, నా ముందు నుండి వెళ్ళిపో, ఎందుకంటే నీ ప్రభువైన దేవుణ్ణి ఆరాధించాలి, ఆయన సేవ మాత్రమే చెయ్యాలి అని కూడా వ్రాసి ఉంది అని అన్నాడు.
అప్పుడు సైతాను ఆయన్ని వదిలి వెళ్ళిపోయాడు. తర్వాత దేవదూతలు వచ్చి యేసుకు పరిచర్యలు చేశారు. యోహాను కారాగారంలో ఉన్నాడని విని యేసు గలిలయకు తిరిగి వచ్చాడు. ఆయన నజరేతును వదిలి అక్కడి నుండి కపెర్నహూము అనే పట్టణానికి వెళ్లి అక్కడ నివసించాడు. కపెర్నహూము జెబులూను మరియు నఫ్తాలి ప్రాంతంలోని సరస్సు ఒడ్డున ఉంది. ఈయన ఇలా చేయటం వల్ల దేవుడు యెషయా ప్రవక్త ద్వారా చెప్పిన విషయాలు నిజమయ్యాయి. యెషయా ప్రవక్త ఈ విధంగా అన్నాడు: జబూలూను ప్రాంతమా, నఫ్తాలి ప్రాంతమా, సముద్రం ప్రక్కన ఉన్న ఓ జనమా, యోర్దాను నదికి అవతలి వైపుననున్న ప్రదేశమా, యూదులు కాని వాళ్ళు నివసించే ఓ గలిలయా, చీకట్లో నివసిస్తున్న ప్రజలు గొప్ప వెలుగును చూశారు. మృత్యుఛాయలు పడే ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలపై వెలుగు ప్రకాశించింది. ఆనాటి నుండి యేసు దేవుని రాజ్యం దగ్గరలోనే ఉంది, కనుక మారుమనసు పొందండి అని ఉపదేశించటం మొదలుపెట్టాడు. యేసు గలిలయ సముద్రం ఒడ్డున నడుస్తూ పేతురు అని పిలువబడే సీమోనును అతని సోదరుడు ఆంద్రేయను చూశాడు. ఈ సోదరులు చేపలు పట్టేవారు. వాళ్ళు అప్పుడు నీళ్లలో వల వేస్తూ ఉన్నారు. యేసు వాళ్లతో, నన్ను అనుసరించండి, మీరు మనుషుల్ని పట్టుకునేటట్లు చేస్తాను అని అన్నాడు. వాళ్ళు వెంటనే తమ వలల్ని వదిలి ఆయన్ని అనుసరించారు. యేసు అక్కడి నుండి వెళ్తూ మరో ఇద్దరిని చూశాడు. వాళ్ళు కూడా సోదరులు. ఒకని పేరు యాకోబు, మరొకని పేరు యోహాను. తండ్రి పేరు జెబెదయి. ఆ సోదరులు తమ తండ్రితో కలిసి పడవలో కూర్చుని వలను సరిచేసుకుంటూ ఉన్నారు. యేసు వాళ్ళను పిలిచాడు. వాళ్ళు వెంటనే పడవను తమ తండ్రిని వదిలి ఆయన్ని అనుసరించారు. యేసు సమాజ మందిరాల్లో బోధిస్తూ దేవుని రాజ్యాన్ని గురించి సువార్త ప్రకటిస్తూ గలిలయ ప్రాంతమంతా పర్యటించాడు. ఆయన ప్రతి రోగిని, బాధపడుతున్న ప్రతి వ్యక్తిని బాగుచేశాడు. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపిస్తూ ఉండింది. ప్రజలు రకరకాల రోగాలు ఉన్న వాళ్లను, బాధపడుతున్న వాళ్లను, దయ్యాలు పట్టిన వాళ్లను, మూర్ఛ రోగుల్ని, పక్షవాత రోగుల్ని ఆయన దగ్గరకు పిలుచుకుని వచ్చారు. ఆయన వాళ్లను నయం చేశాడు. గలిలయ నుండి, దెకపోలి నుండి, యెరూషలేము నుండి, యూదయ నుండి, యోర్దాను నది అవతలి వైపునున్న ప్రాంతాల నుండి ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన్ని అనుసరించారు. మత్తయి 5. యేసు ప్రజా సమూహాల్ని చూసి ఒక కొండ మీదికి వెళ్లి కూర్చున్నాడు. ఆ తర్వాత ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వెళ్లారు. యేసు ఈ విధంగా ఉపదేశించటం మొదలుపెట్టాడు: ఆధ్యాత్మికంగా దీనులుగా ఉన్న వాళ్లదే దేవుని రాజ్యం, కనుక వాళ్ళు ధన్యులు. దుఃఖించే వాళ్లను దేవుడు ఓదారుస్తాడు, కనుక వాళ్ళు ధన్యులు. నెమ్మది స్వభావం కలవాళ్లు భూలోకానికి వారసులవుతారు, కనుక వాళ్ళు ధన్యులు. అన్నిటికన్నా నీతి విషయమై ప్రయాసపడే వాళ్లకు ప్రతిఫలం దొరుకుతుంది, కనుక వాళ్ళు ధన్యులు. దయగల వాళ్లకు దేవుని దయ దొరుకుతుంది, కనుక వాళ్ళు ధన్యులు. శుద్ధ హృదయం కలవాళ్ళు దేవుణ్ణి చూస్తారు, కనుక వాళ్ళు ధన్యులు. శాంతిస్థాపకుల్ని దేవుడు తన కుమారులుగా పరిగణిస్తాడు, కనుక శాంతిస్థాపకులు ధన్యులు. నీతి కోసం హింసల్ని అనుభవించిన వాళ్లదే దేవుని రాజ్యం, కనుక వాళ్ళు ధన్యులు. నా కారణంగా ప్రజలు మిమ్మల్ని అవమానిస్తే, లేక హింసిస్తే, లేక అన్యాయంగా చెడు మాటలు పలికితే మీకు పరలోకంలో గొప్ప బహుమతి లభిస్తుంది, కనుక మీరు ధన్యులు. ఆనందించండి. వాళ్ళు మిమ్మల్ని హింసించినట్లే మీకన్నా ముందున్న ప్రవక్తల్ని కూడా హింసించారు. మీరు ఈ ప్రపంచానికి ఉప్పులాంటి వాళ్ళు. కాని ఉప్పులో ఉన్న ఉప్పు గుణం పోతే మళ్లీ దాన్ని ఉప్పుగా ఎలా చేయగలం? అది దేనికీ పనికిరాకుండా పోతుంది. అంతేకాక దాన్ని పారవేయవలసి వస్తుంది. ప్రజలు దాన్ని త్రొక్కుతూ నడుస్తారు. మీరు ఈ ప్రపంచానికి వెలుగులాంటి వాళ్ళు. కొండ మీద ఉన్న పట్టణాన్ని
మరుగుపరచటం అసంభవం. దీపాన్ని వెలిగించి దాన్ని ఎవ్వరూ గంప క్రింద దాచి ఉంచరు. దానికి మారుగా దాన్ని వెలిగించి ముక్కాలిపీటపై ఉంచుతారు. అప్పుడది ఇంట్లోని వాళ్ళందరికీ వెలుగునిస్తుంది. అదేవిధంగా మీ జీవితం వెలుగులా ప్రకాశించాలి. అప్పుడు ఇతరులు మీరు చేస్తున్న మంచి పనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని స్తుతిస్తారు. నేను ధర్మశాస్త్రాన్ని కాని ప్రవక్తల వచనాలను కాని రద్దు చేయటానికి వచ్చానని అనుకోవద్దు. నేను వాటిని రద్దు చేయటానికి రాలేదు, వాటిని పూర్తి చేయటానికి వచ్చాను. ఇది సత్యం. భూమి ఆకాశం గడిచిపోయే లోపల అన్ని సంగతులు ధర్మశాస్త్రంలోని చిన్న అక్షరం పొల్లుతో సహా నెరవేరుతాయి. ఒక చిన్న ఆజ్ఞనైనా సరే రద్దు చేసిన వాడును, తనలాగే చెయ్యమని బోధించిన వాడును దేవుని రాజ్యంలో తక్కువవాడుగా ఎంచబడతాడు. కాని ఈ ఆజ్ఞల్ని అనుసరిస్తూ వాటిని బోధించినవాడు దేవుని రాజ్యంలో గొప్పవానిగా ఎంచబడతాడు. ఎందుకంటే మీరు శాస్త్రుల కన్నా పరిసయ్యుల కన్నా గొప్ప నీతిమంతులని గుర్తింపబడకపోతే దేవుని రాజ్యంలోకి ప్రవేశింపలేరని నేను చెబుతున్నాను. పూర్వంలో హత్య చేయరాదు, హత్య చేసిన వానికి శిక్ష పడుతుంది అని ప్రజలకు చెప్పటం మీరు విన్నారు. కాని నేను చెప్పేదేమిటంటే, తన సోదరునిపై కోపగించిన ప్రతి వ్యక్తి శిక్షింపబడతాడు. తన సోదరుణ్ణి పనికిమాలినవాడా అన్న ప్రతి వ్యక్తి మహాసభకు సమాధానం చెప్పవలసి ఉంటుంది. తన సోదరుణ్ణి మూర్ఖుడా అన్న ప్రతి వ్యక్తి నరకంలో అగ్నిపాలు కావలసి వస్తుంది. మీరు మీ కానుకను బలిపీఠం దగ్గర ఉంచటానికి ముందు మీ సోదరునికి మీపై ఏ కారణం చేతనైనా కోపం ఉందని జ్ఞాపకం వస్తే మీ కానుకను అక్కడే వదిలి వెళ్ళండి. వెళ్ళి మీ సోదరునితో ముందు రాజీ పడండి. ఆ తర్వాత వచ్చి మీ కానుకను అర్పించండి. మీరు మీ ప్రతివాదితో దారిలో ఉన్నప్పుడే అతనితో మీకున్న సమస్యల్ని త్వరగా పరిష్కరించుకోండి. అలా చేయకపోతే అతడు మిమ్మల్ని న్యాయాధిపతికి అప్పగించవచ్చు. ఆ న్యాయాధిపతి మిమ్మల్ని భటునికి అప్పగించవచ్చు. ఆ భటుడు మిమ్మల్ని కారాగారంలో పడవేయవచ్చు. ఇది సత్యం. మీరు చెల్లించవలసిన చివరి కాసు చెల్లించే వరకు మీరా కారాగారం నుండి బయటపడరు. వ్యభిచారం చేయరాదు అని చెప్పటం మీరు విన్నారు. కాని నేను చెప్పేదేమిటంటే, పరస్త్రీ వైపు కామంతో చూసినవాడు హృదయంలో ఆమెతో వ్యభిచరించిన వానిగా పరిగణింపబడతాడు. మీరు పాపం చేయటానికి మీ కుడి కన్ను కారణమైతే దాన్ని పీకి పారవేయండి. మీ శరీరమంతా నరకంలో పడటం కన్నా మీ శరీరంలోని ఒక అవయవము పోగొట్టుకోవటం మంచిది. మీరు పాపం చేయటానికి మీ కుడి చెయ్యి కారణమైతే దానిని నరికి పారవేయండి. మీ శరీరమంతా నరకంలో పడటం కన్నా మీ శరీరంలోని ఒక అవయవము పోగొట్టుకోవటం మంచిది. తన భార్యకు విడాకులివ్వదలచిన వ్యక్తి ఆమెకు ఒక విడాకుల పత్రం ఇవ్వాలి అని చెప్పేవాళ్ళు. కాని నేను చెప్పేదేమంటే, భార్య మీద వ్యభిచార కారణం లేకుండా భర్త ఆమెకు విడాకులిస్తే ఆమె వ్యభిచారిణిగా పరిగణింపబట్టానికి అతడు కారకుడవుతాడు. అలా విడాకులు పొందిన స్త్రీని వివాహమాడినవాడు వ్యభిచారిగా పరిగణింపబడతాడు. వ్యభిచార కారణాన మాత్రానే తన భార్యకు విడాకులివ్వాలి గాని వేరే కారణాన కాదు. అంతేకాక మాట తప్పకండి, ప్రభువుతో చేసిన ప్రమాణాల్ని నిలబెట్టుకోండి అని పూర్వం ప్రజలకు చెప్పటం మీరు విన్నారు. కాని నేను చెప్పేదేమిటంటే, దేనిమీద ప్రమాణం చేయకండి. ఆకాశం దేవుని సింహాసనం కనుక ఆకాశం మీద ప్రమాణం చేయకండి. భూమి దేవుని పాదపీఠం కనుక భూమి మీద ప్రమాణం చేయకండి. యెరూషలేము మహారాజు నగరం కనుక దానిపై ప్రమాణం చేయకండి. మీ తలపై ఉన్న ఒక్క వెంట్రుకను కూడా
తెలుపుగా గాని నలుపుగా గాని మార్చలేరు. కనుక మీ తలపై ప్రమాణం చేయకండి. మీరు అవును అని అనాలనుకుంటే అవుననండి, కాదు అని అనాలనుకుంటే కాదనండి. మరే విధమైన ప్రమాణం మీ నుండి వచ్చినా దానికి కారణం ఆ సైతానే. కంటికి కన్ను, పంటికి పన్ను ఊడదీయాలి అని అనటం మీరు విన్నారు. కాని నేను చెప్పేదేమిటంటే, దుష్టుల్ని ఆపటానికి ప్రయత్నించకండి. మిమ్మల్ని ఎవరైనా కుడి చెంప మీద కొడితే మీ రెండవ చెంప కూడా అతనికి చూపండి. ఎవరైనా మీపై వ్యాజ్యము వేసి మీ చొక్కాను కూడా లాక్కోవాలని చూస్తే మీ కండువా కూడా తీసుకువెళ్ళనివ్వండి. ఎవరైనా మిమ్మల్ని తమతో మైలు దూరం రమ్మని బలవంతం చేస్తే అతనితో 2 మైళ్ళు వెళ్ళండి. అడిగిన వాళ్లకు ఇవ్వండి. మీ దగ్గర అప్పు పుచ్చుకోవాలని అనుకుని వచ్చిన వాళ్లతో లేదనకండి. పొరుగింటివాణ్ణి ప్రేమించండి, శత్రువును ద్వేషించండి అని చెప్పటం మీరు విన్నారు. కాని నేను చెప్పేదేమిటంటే, మీ శత్రువుల్ని ప్రేమించండి, మిమ్మల్ని హింసించిన వాళ్ల కోసం దేవుణ్ణి ప్రార్థించండి. అప్పుడు మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి బిడ్డలవుతారు. ఎందుకంటే దేవుడు చెడ్డవాళ్ల కోసం మంచివాళ్ల కోసం సూర్యోదయం కలిగిస్తాడు, నీతిమంతుల కోసం అనీతిమంతుల కోసం వర్షాలు కురిపిస్తాడు. మిమ్మల్ని ప్రేమించిన వాళ్లను మీరు ప్రేమిస్తే మీకేం ప్రతిఫలం కలుగుతుంది? పాపులు కూడా అలా చేయటం లేదా? మీ సోదరులకు మాత్రమే మీరు అభివందనాలు చేస్తే ఇతరులకన్నా మీరు ఏం గొప్ప? యూదులు కానివాళ్లు కూడా అలా చేస్తారే? పరలోకంలో ఉన్న మీ తండ్రి పరిపూర్ణుడు, మీరునూ ఆయనలా ఉండాలి. మత్తయి 6. జాగ్రత్త, మీరు చేసే నీతి కార్యాలు ఇతరులు చూసేలా చెయ్యకండి. అలా చేస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి మీకు ప్రతిఫలమివ్వడు. అందువల్ల మీరు దానం చేసినప్పుడు చాటింపు వేయించుకొని నలుగురికి తెలుపకండి. కపటులు సమాజాల్లో, వీధుల్లో ప్రజలు గౌరవించాలని అలా చేస్తారు. ఇది సత్యం. వాళ్లకు లభించవలసిన ప్రతిఫలం అప్పుడే పూర్తిగా లభించింది. కాని మీరు దానం చేసేటప్పుడు మీ కుడి చెయ్యి ఏమి ఇస్తుందో మీ ఎడమ చేతికి తెలియనివ్వకండి. అప్పుడే మీ దానం గుప్తంగా ఉంటుంది. అప్పుడు మీరు రహస్యంగా చేస్తున్నది చూసి మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు. మీరు ప్రార్థించేటప్పుడు కపటుల్లా ప్రార్థించకండి. వాళ్ళు సమాజ మందిరాల్లో, వీధుల ప్రక్కన నిలుచొని నలుగురూ చూడాలని ప్రార్థిస్తారు. అది వాళ్లకు ఆనందాన్నిస్తుంది. కాని ఇది సత్యం. వాళ్లకు లభించవలసిన ఫలితం వాళ్లకప్పుడే పూర్తిగా లభించింది. మీరు ప్రార్థించేటప్పుడు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని కనిపించని మీ తండ్రికి ప్రార్థించండి. అప్పుడు రహస్యంలో ఉండే మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు. అంతేకాక మీరు ప్రార్థించేటప్పుడు యూదులు కానివాళ్లవలే మాట్లాడవద్దు. అలా చేయటం వల్ల దేవుడు వింటాడని వాళ్ళు అనుకుంటారు. వాళ్లవలే చేయకండి. మీకేం కావాలో మీరడగకముందే మీ తండ్రికి తెలుసు. కాబట్టి మీరీ విధంగా ప్రార్థించాలి. పరలోకంలో ఉన్న మా తండ్రి, నీ పేరు సదా పవిత్రపరచబడాలని మేము ప్రార్థిస్తున్నాము. నీ రాజ్యం రావాలని, పరలోకంలో నీ చిత్తం నెరవేరునట్లే ఈ లోకంలో కూడా నెరవేరాలని మేము ప్రార్థిస్తున్నాము. ప్రతిరోజూ మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. ఇతరులు మా పట్ల చేసిన పాపాలను మేము క్షమించిన రీతి మేము చేసిన పాపాలను కూడా క్షమించుము. మేము శోధనకు గురి అయ్యేలా చేయవద్దు. పైగా మమ్మలను దుష్టుని నుండి కాపాడుము. ఇతరుల తప్పుల్ని మీరు క్షమిస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి మిమ్మల్ని క్షమిస్తాడు. కాని ఇతరులను మీరు క్షమించకపోతే మీ తండ్రి మీ తప్పుల్ని క్షమించడు. కపటులు ఉపవాసం చేసినప్పుడు ప్రజలు గమనించాలని తమ ముఖాలు
నీరసంగా కనిపించేటట్లు చేసుకుంటారు. మీరు ఉపవాసం చేసినప్పుడు అలా చేయకండి. ఇది సత్యం. వాళ్ళు పొందవలసిన ఫలాన్ని పొందారు, ఇంకేమీ లభించదు. మీరు ఉపవాసం చేసినప్పుడు తలకు నూనె రాసుకొని ముఖాన్ని కడుక్కోండి. అలా చేస్తే మీరు ఉపవాసం చేస్తున్నట్లు ప్రజలకు కనిపించదు, కాని కనిపించని మీ తండ్రికి మాత్రమే మీరు ఉపవాసం చేస్తున్నట్లు తెలుస్తుంది. అందువలన రహస్యంగా చూసే మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు. మీకోసం ఈ ప్రపంచంలో ధనాన్ని కూడబెట్టుకోకండి. ఇక్కడ ఆ ధనానికి చెదలు పడుతుంది, తుప్పు ఆ ధనాన్ని తినివేస్తుంది, దొంగలు పడి దోచుకుంటారు. మీ ధనాన్ని పరలోకంలో కూడబెట్టుకోండి. అక్కడ చెదలు పట్టవు, తుప్పు తినివేయదు, దొంగలు పడి దోచుకోరు. మీ సంపద ఎక్కడ ఉంటే మీ మనసు కూడా అక్కడే ఉంటుంది. కన్ను శరీరానికి ఒక దీపం లాంటిది. మీ కళ్ళు బాగుంటే మీ శరీరమంతా వెలుగుగా ఉంటుంది. మీ కళ్ళు బాగుండకపోతే మీ శరీరమంతా చీకటైపోతుంది. మీలో ఉన్న వెలుగే చీకటైపోతే ఆ చీకటి ఎంత భయంకరంగా ఉంటుందో కదా. ఒకే వ్యక్తి ఇద్దరు యజమానులకు సేవ చేయలేడు. అలా చేస్తే అతడు ఒకణ్ణి ప్రేమించి ఇంకొకణ్ణి ద్వేషిస్తూ ఉంటాడు, లేదా ఒకనికి అతిశ్రద్ధతో సేవ చేసి ఇంకొకణ్ణి అశ్రద్ధ చేస్తాడు. మీరు దేవునికి డబ్బుకు సేవకునిగా ఉండటం అనేది అసంభవం. అందువల్ల నేను చెప్పేదేమిటంటే, మీ జీవితాలకు కావలసిన ఆహారాన్ని గురించి కాని, మీ దేహాలకు కావలసిన దుస్తుల్ని గురించి కాని చింతించకండి. జీవితం ఆహారం కన్నా, దేహం దుస్తుల కన్నా ముఖ్యమైనవి కావా? ఆకాశంలో ఎగిరే పక్షుల్ని గమనించండి. అవి విత్తనం విత్తి పంటను పండించవు, ధాన్యాన్ని ధాన్యపు కొట్టులో దాచి ఉంచవు. అయినా పరలోకంలో ఉన్న మీ తండ్రి వాటికి ఆహారాన్ని ఇస్తాడు. మీరు వాటికన్నా విలువైన వాళ్ళు కారా? చింతించి తన జీవితకాలాన్ని ఒక్క ఘడియ పొడిగించగలవాడు మీలో ఎవరైనా ఉన్నారా? మీరు దుస్తుల్ని గురించి ఎందుకు చింతిస్తున్నారు? గడ్డి మీద పెరిగే పువ్వుల్ని గమనించండి. అవి పనిచేసి దారాన్ని వడకవు. అయినా నేను చెప్పేదేమిటంటే, గొప్ప వైభవమున్న సొలొమోను రాజు కూడా అలంకరణలో ఈ పువ్వుల్లోని ఒక్క పువ్వుతో కూడా సరితూగలేడు. ఈనాడు ఉండి రేపు మంటల్లో పారవేయబడే ఈ గడ్డిని దేవుడంత అందంగా అలంకరిస్తే మిమ్మల్ని ఇంకెంత అందంగా అలంకరిస్తాడో కదా. మీలో దృఢ విశ్వాసం లేదు. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏ దుస్తుల్ని వేసుకోవాలి అని చింతించకండి. యూదులు కానివాళ్లు వాటివైపు పరిగెత్తుతూ ఉంటారు. పరలోకంలో ఉన్న మీ తండ్రికి ఇవన్నీ మీకవసరమని తెలుసు. కాని మొదట ఆయన రాజ్యం కొరకు, నీతి కొరకు ప్రయాసపడండి. అప్పుడు అవన్నీ దేవుడు మీకిస్తాడు. రేపటిని గురించి చింతించకండి. రేపటి చింత రేపటిదే. ఈ రోజుకు తగ్గ కష్టాలు ఆ రోజుకు ఉన్నాయి. మత్తయి 7. ఇతరులపై తీర్పు చెప్పకండి. అలా చేస్తే ఇతరులు కూడా మీపై తీర్పు చెబుతారు. మీరు ఇతరులపై తీర్పు చెప్పినట్లే ఇతరులు మీపై కూడా తీర్పు చెబుతారు. మీరు కొలిచిన కొలతతో ఇతరులు మీకు కొలిచి ఇస్తారు. మీరు మీ సోదరుని కంట్లో ఉన్న నలుసును గమనిస్తారు, కాని మీ కంట్లో ఉన్న దూలాన్ని గమనించరెందుకు? మీ కంట్లో దూలం పెట్టుకుని నీ కంట్లో ఉన్న నలుసును నన్ను తీయనివ్వు అని మీ సోదరునితో ఎట్లా అనగలుగుతున్నారు? కపటి, మొదట నీ కంట్లో ఉన్న దూలాన్ని నన్ను తీసివేయని, అప్పుడు నీవు స్పష్టంగా చూడగలిగి నీ సోదరుని కంట్లో ఉన్న నలుసును తీయగలుగుతావు. పవిత్రమైన దాన్ని కుక్కలకు పెట్టకండి. అలా చేస్తే అవి తిరుగుబడి మిమ్మల్ని చీల్చివేస్తాయి. ముత్యాలను పందుల ముందు వేయకండి. వేస్తే అవి వాటిని కాళ్ల క్రింద త్రొక్కి పాడు చేస్తాయి. అడిగితే లభిస్తుంది, వెతికితే దొరుకుతుంది, తట్టితే తలుపు తెరుచుకుంటుంది. ఎందుకంటే
అడిగిన ప్రతి ఒక్కనికి లభిస్తుంది, వెతికిన ప్రతి ఒక్కనికి దొరుకుతుంది, తట్టిన ప్రతి ఒక్కని కోసం తలుపు తెరుచుకుంటుంది. రొట్టెనడిగితే రాయినిచ్చే తండ్రి మీలో ఎవడైనా ఉన్నాడా? లేక చేపనడిగితే పామునెవరైనా ఇస్తారా? దుష్టులైన మీకే మీ పిల్లలకు మంచి కానుకలివ్వాలని తెలుసుగదా. మరి అలాంటప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి తన్నడిగిన వాళ్లకు మంచి కానుకలివ్వడా? తప్పకుండా ఇస్తాడు. ప్రతి విషయంలో ఇతరులు మీకోసం ఏం చెయ్యాలని మీరు ఆశిస్తారో మీరు ఇతరుల కోసం అదే చెయ్యాలి. ఇదే మోషే ధర్మశాస్త్రం యొక్క, ప్రవక్తలు ప్రవచించిన వాటి యొక్క అర్థం. నరకానికి వెళ్లే మార్గం సులభంగా ఉంటుంది, దాని ద్వారం విశాలంగా ఉంటుంది. చాలామంది ఆ ద్వారాన్ని ప్రవేశిస్తారు. పరలోకానికి వెళ్లే మార్గం కష్టంగా ఉంటుంది, దాని ద్వారం ఇరుకుగా ఉంటుంది. కొద్దిమంది మాత్రమే దాన్ని కనుగొంటారు. ఇది గమనించి ఇరుకైన ద్వారాన్ని ప్రవేశించండి. కపట ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు గొర్రెతోళ్లు కప్పుకొని మీ దగ్గరకు వస్తారు, కాని లోపల క్రూరమైన తోడేళ్లలా ఉంటారు. వాళ్ల వల్ల కలిగిన ఫలాన్ని బట్టి వాళ్లను మీరు గుర్తించగలుగుతారు. ముళ్ల పొదల నుండి ద్రాక్ష పండ్లను, పల్లేరు మొక్కల నుండి అంజూరపు పండ్లను పొందగలమా? మంచి చెట్టుకు మంచి పండ్లు కాస్తాయి, పులుపు పండ్లు కాచే చెట్టుకు పులుపు పండ్లు కాస్తాయి. మంచి చెట్టుకు పులుపు పండ్లు కాయవు, పులుపు పండ్లు కాచే చెట్టుకు మంచి పండ్లు కాయవు. దేవుడు మంచి ఫలమివ్వని చెట్టును నరికి మంటల్లో వేస్తాడు. అందువల్ల వాళ్ల వల్ల కలిగిన ఫలాన్ని బట్టి మీరు వాళ్లను గుర్తించగలుగుతారు. నన్ను ప్రభూ ప్రభూ అని పిలిచినంత మాత్రాన దేవుని రాజ్యంలోకి ప్రవేశింపగలమని అనుకోకండి. నా తండ్రి ఇష్టానుసారం నడుచుకున్న వాళ్ళు మాత్రమే ప్రవేశింపగలరు. ఆ రోజు చాలామంది నాతో, ప్రభూ ప్రభూ, నీ పేరిట మేము దైవ సందేశాన్ని ప్రకటించలేదా? దయ్యాల్ని పారద్రోలలేదా? ఎన్నో అద్భుతాలు చేయలేదా అని అంటారు. అప్పుడు నేను వాళ్లతో, మీరెవరో నాకు తెలియదు, పాపాత్ములారా, నా ముందు నుండి వెళ్ళిపోండి అని స్పష్టంగా చెబుతాను. అందువల్ల నా మాటలు విని వాటిని ఆచరించే ప్రతి ఒక్కడూ బండపై తన ఇంటిని కట్టుకున్న వానితో సమానము. ఆ ఇల్లు రాతి బండపై నిర్మించబడింది కనుక వర్షాలు పడి, వరదలు వచ్చి, తుఫాను గాలులు వీచి ఆ ఇంటిని కొట్టినా ఆ ఇల్లు పడిపోలేదు. కాని నా మాటలు విని వాటిని ఆచరించని ప్రతి ఒక్కడూ ఇసుకపై తన ఇంటిని నిర్మించుకున్న మూర్ఖునితో సమానము. వర్షాలు వచ్చి, వరదలు వచ్చి, తుఫానుగాలులు వీచి ఆ ఇంటిని కొట్టాయి. ఆ ఇల్లు కూలి నేలమట్టమైపోయింది. దాని పతనం భయంకరమైనది. యేసు చెప్పటం ముగించాడు. ఆయన వాళ్ళ శాస్త్రుల వలె కాకుండా అధికారమున్నవానిలాగా బోధించాడు. కనుక ప్రజలు ఆయన ఉపదేశాలు విని ఆశ్చర్యపడ్డారు. మత్తయి 8. యేసు కొండ దిగి రాగా ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన్ని అనుసరించారు. కుష్ఠరోగంతో ఉన్నవాడొకడు వచ్చి ఆయన ముందు మోకరిల్లి, మీరు తలుచుకుంటే నన్ను బాగు చేయగలరు అని అన్నాడు. యేసు తన చెయ్యి చాపి అతన్ని తాకుతూ, నీకు బాగు కావాలని కోరుతున్నాను, స్వస్థుడవు కమ్ము అని అన్నాడు. వెంటనే అతనికి నయమైపోయింది. అప్పుడు యేసు అతనితో, ఈ సంఘటనను గురించి ఎవరికీ చెప్పకు, కాని యాజకుని దగ్గరకు వెళ్ళి నీ దేహాన్ని చూపి మోషే ఆజ్ఞాపించిన కానుకను అర్పించు. తద్వారా నీకు నయమైనట్లు
వాళ్లకు రుజువవుతుంది అని అన్నాడు. యేసు కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళాక శతాధిపతి ఒకడు ఆయన దగ్గరకు వచ్చి ఆయన సహాయం కావాలని కోరుతూ, ప్రభు, నా సేవకుడు పక్షవాతం వచ్చి ఇంట్లో పడుకుని ఉన్నాడు. వానికి చాలా బాధ కలుగుతోంది అని అన్నాడు. యేసు, నేను వచ్చి నయం చేస్తాను అని అన్నాడు. కాని శతాధిపతి సమాధానంగా, ప్రభు, మీరు మా ఇంటి గడపలో కాలు పెట్టడానికి కూడా నేను అర్హుడను కాను. కాని మీరు మాటంటే చాలు, నా సేవకునికి నయమైపోతుంది. ఎందుకంటే నేను కూడా అధికారుల క్రింద ఉన్నవాణ్ణి. నా క్రింద కూడా సైనికులున్నారు. నేను ఈ సైనికునితో వెళ్ళు అంటే వెళ్తాడు, ఆ సైనికునితో రా అంటే వస్తాడు, నా సేవకునితో ఇది చేయి అంటే చేస్తాడు అని అన్నాడు. యేసు ఇది విని ఆశ్చర్యపోయాడు. ఆయన తన వెంట వస్తున్న వాళ్లతో, ఇది సత్యం. ఇంత గొప్ప విశ్వాసమున్న వ్యక్తి నాకు ఇశ్రాయేలీయులలో ఎవ్వరూ కనిపించలేదు. నేను చెప్పేదేమిటంటే, తూర్పు నుండి పడమర నుండి చాలామంది ప్రజలు వస్తారు. వచ్చి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో కలిసి దేవుని రాజ్యంలో జరిగే విందులో పాల్గొంటారు. కాని దేవుడు తన రాజ్యానికి తమ పుట్టుక వల్ల వారసులైన వాళ్లను అవతల దూరంగా చీకట్లో పారవేస్తాడు. అక్కడ వాళ్ళు ఏడుస్తూ బాధననుభవిస్తారు. ఇలా అని యేసు శతాధిపతితో, వెళ్ళు, నీవు విశ్వసించినట్లే జరుగుతుంది అని అన్నాడు. అదే క్షణంలో అతని సేవకునికి నయమైపోయింది. యేసు పేతురు ఇంటికి వచ్చి పేతురు అత్త జ్వరంతో మంచం పట్టి ఉండటం చూశాడు. ఆయన ఆమె చేతిని తాకగానే జ్వరం ఆమెను వదిలి వెళ్ళిపోయింది. ఆమె లేచి ఆయనకు సపర్యలు చేయటం మొదలుపెట్టింది. ప్రజలు సాయంత్రం కాగానే దయ్యాలు పట్టిన వాళ్లను చాలామందిని యేసు దగ్గరకు పిలుచుకువచ్చారు. ఆయన ఒక మాటతో దయ్యాల్ని వదిలించాడు. రోగాలున్న వాళ్ళందరికీ నయం చేశాడు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికిన ఈ మాటలు నిజం కావటానికి ఇలా జరిగింది. మన రోగాల్ని ఆయన తనపై వేసుకున్నాడు, మన బాధల్ని ఆయన అనుభవించాడు. యేసు తన చుట్టూ ఉన్న ప్రజల గుంపును చూసి తన శిష్యులతో సరస్సు అవతలి వైపుకు వెళ్ళండని అన్నాడు. అప్పుడు శాస్త్రుడొకడు ఆయన దగ్గరకు వచ్చి, బోధకుడా, మీరెక్కడికి వెళ్తే నేనక్కడికి వస్తాను అని అన్నాడు. యేసు, నక్కలు దాక్కోవటానికి బిలములున్నాయి, గాలిలో ఎగిరే పక్షులుండటానికి గూళ్ళున్నాయి, కాని మనుష్య కుమారుడు తలవాల్చటానికి కూడా స్థలం లేదు అని అతనితో అన్నాడు. మరొక శిష్యుడు, ప్రభూ, మొదట నా తండ్రిని సమాధి చేసుకోనివ్వండి అని అన్నాడు. యేసు అతనితో, చనిపోయిన తమ వాళ్లను చనిపోయేవాళ్లు సమాధి చేసుకొనిమ్ము, నీవు నన్ను అనుసరించు అని అన్నాడు. యేసు పడవనెక్కాడు. ఆయన శిష్యులు ఆయన్ని అనుసరించారు. అకస్మాత్తుగా ఒక పెద్ద తుఫాను ఆ సరస్సు మీదికి రావటం వల్ల ఆ పడవ అలల్లో చిక్కుకుపోయింది. ఆ సమయంలో యేసు నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని నిద్రలేపుతూ, ప్రభూ, రక్షించండి, మునిగిపోతున్నాము అని అన్నారు. యేసు, మీ విశ్వాసం ఏమైంది? ఎందుకు భయపడుతున్నారు అని అంటూ లేచి గాలిని అలల్ని శాంతించమని ఆజ్ఞాపించాడు. అవి శాంతించాయి. వాళ్ళు ఆశ్చర్యపడి, ఈయనెలాంటివాడు? గాలి అలలు కూడా ఈయన మాట వింటున్నాయే అని అన్నారు. యేసు సరస్సు అవతలి వైపునున్న గదరేనీయుల ప్రాంతాన్ని చేరుకున్నాడు. దయ్యాలు పట్టిన మనుషులిద్దరూ శ్మశానం నుండి వచ్చి ఆయన్ని కలుసుకొన్నారు. వీళ్ల క్రూర ప్రవర్తన వల్ల ఆ దారి మీద ఎవ్వరూ వెళ్లేవాళ్లు కారు. అవి, దేవుని కుమారుడా, మాకేం చెయ్యాలని వచ్చావు? తగిన సమయం రాకముందే మమ్మల్ని శిక్షించాలని ఇక్కడికి వచ్చారా?
అని బిగ్గరగా అన్నాయి. వాళ్లకు కొంత దూరంలో ఒక పెద్ద పందుల గుంపు మేస్తూ ఉంది. ఆ దయ్యాలు యేసుతో, మీరు మమ్మల్ని వెళ్ళగొట్టాలని అనుకుంటే ఆ పందుల గుంపుల్లోకి పంపండి అని ప్రాధేయపడ్డాయి. ఆయన వాటితో వెళ్ళండి అని అన్నాడు. అందువల్ల అవి వెలుపలికి వచ్చి ఆ పందుల్లోకి ప్రవేశించాయి. ఆ పందుల గుంపంతా నిటారుగా ఉన్న కొండ మీద నుండి జారి సరస్సులో పడి చనిపోయాయి. ఆ పందుల్ని కాస్తున్న వాళ్ళు అక్కడి నుండి పరుగెత్తి గ్రామంలోకి వెళ్లి జరిగిందంతా, అంటే ఆ దయ్యం పట్టిన వాళ్ళకేమైందో అంతా చెప్పారు. ఇది విని ఆ గ్రామమంతా యేసును కలవటానికి వచ్చింది. వాళ్ళాయన్ని చూశాక తమ పరిసరాల్ని వదిలి వెళ్ళమని ఆయనను ప్రాధేయపడ్డారు. మత్తయి 8. యేసు కొండ దిగి రాగా ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన్ని అనుసరించారు. కుష్ఠరోగంతో ఉన్నవాడొకడు వచ్చి ఆయన ముందు మోకరిల్లి, మీరు తలుచుకుంటే నన్ను బాగు చేయగలరు అని అన్నాడు. యేసు తన చెయ్యి చాపి అతన్ని తాకుతూ, నీకు బాగు కావాలని కోరుతున్నాను, స్వస్థుడవు కమ్ము అని అన్నాడు. వెంటనే అతనికి నయమైపోయింది. అప్పుడు యేసు అతనితో, ఈ సంఘటనను గురించి ఎవరికీ చెప్పకు, కాని యాజకుని దగ్గరకు వెళ్ళి నీ దేహాన్ని చూపి మోషే ఆజ్ఞాపించిన కానుకను అర్పించు. తద్వారా నీకు నయమైనట్లు వాళ్లకు రుజువవుతుంది అని అన్నాడు. యేసు కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళాక శతాధిపతి ఒకడు ఆయన దగ్గరకు వచ్చి ఆయన సహాయం కావాలని కోరుతూ, ప్రభు, నా సేవకుడు పక్షవాతం వచ్చి ఇంట్లో పడుకుని ఉన్నాడు, వానికి చాలా బాధ కలుగుతోంది అని అన్నాడు. యేసు, నేను వచ్చి నయం చేస్తాను అని అన్నాడు. కాని శతాధిపతి సమాధానంగా, ప్రభు, మీరు మా ఇంటి గడపలో కాలు పెట్టడానికి కూడా నేను అర్హుడను కాను, కాని మీరు మాటంటే చాలు, నా సేవకునికి నయమైపోతుంది. ఎందుకంటే నేను కూడా అధికారుల క్రింద ఉన్నవాణ్ణి, నా క్రింద కూడా సైనికులున్నారు. నేను ఈ సైనికునితో వెళ్ళు అంటే వెళ్తాడు, ఆ సైనికునితో రా అంటే వస్తాడు, నా సేవకునితో ఇది చేయి అంటే చేస్తాడు అని అన్నాడు. యేసు ఇది విని ఆశ్చర్యపోయాడు. ఆయన తన వెంట వస్తున్న వాళ్లతో, ఇది సత్యం, ఇంత గొప్ప విశ్వాసమున్న వ్యక్తి నాకు ఇశ్రాయేలీయులలో ఎవ్వరూ కనిపించలేదు. నేను చెప్పేదేమిటంటే, తూర్పు నుండి పడమర నుండి చాలామంది ప్రజలు వస్తారు, వచ్చి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో కలిసి దేవుని రాజ్యంలో జరిగే విందులో పాల్గొంటారు. కాని దేవుడు తన రాజ్యానికి తమ పుట్టుక వల్ల వారసులైన వాళ్లను అవతల దూరంగా చీకట్లో పారవేస్తాడు. అక్కడ వాళ్ళు ఏడుస్తూ బాధననుభవిస్తారు. ఇలా అని యేసు శతాధిపతితో, వెళ్ళు, నీవు విశ్వసించినట్లే జరుగుతుంది అని అన్నాడు. అదే క్షణంలో అతని సేవకునికి నయమైపోయింది. యేసు పేతురు ఇంటికి వచ్చి పేతురు అత్త జ్వరంతో మంచం పట్టి ఉండటం చూశాడు. ఆయన ఆమె చేతిని తాకగానే జ్వరం ఆమెను వదిలి వెళ్ళిపోయింది. ఆమె లేచి ఆయనకు సపర్యలు చేయటం మొదలుపెట్టింది. ప్రజలు సాయంత్రం కాగానే దయ్యాలు పట్టిన వాళ్ళను చాలామందిని యేసు దగ్గరకు పిలుచుకువచ్చారు. ఆయన ఒక మాటతో దయ్యాల్ని వదిలించాడు. రోగాలున్న వాళ్ళందరికీ నయం చేశాడు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికిన ఈ మాటలు నిజం కావటానికి ఇలా జరిగింది. మన రోగాల్ని ఆయన తనపై వేసుకున్నాడు, మన బాధల్ని ఆయన అనుభవించాడు. యేసు తన చుట్టూ ఉన్న ప్రజల గుంపును చూసి తన శిష్యులతో సరస్సు అవతలి వైపుకు వెళ్ళండని అన్నాడు. అప్పుడు శాస్త్రుడొకడు ఆయన దగ్గరకు వచ్చి, బోధకుడా, మీరెక్కడికి వెళ్తే నేనక్కడికి వస్తాను అని అన్నాడు. యేసు, నక్కలు దాక్కోవటానికి బిలములున్నాయి,
గాలిలో ఎగిరే పక్షులుండటానికి గూళ్ళున్నాయి, కాని మనుష్య కుమారుడు తలవాల్చటానికి కూడా స్థలం లేదు అని అతనితో అన్నాడు. మరొక శిష్యుడు, ప్రభూ, మొదట నా తండ్రిని సమాధి చేసుకోనివ్వండి అని అన్నాడు. యేసు అతనితో, చనిపోయిన తమ వాళ్లను చనిపోయేవాళ్లు సమాధి చేసుకొనిమ్ము, నీవు నన్ను అనుసరించు అని అన్నాడు. యేసు పడవనెక్కాడు. ఆయన శిష్యులు ఆయన్ని అనుసరించారు. అకస్మాత్తుగా ఒక పెద్ద తుఫాను ఆ సరస్సు మీదికి రావటం వల్ల ఆ పడవ అలల్లో చిక్కుకుపోయింది. ఆ సమయంలో యేసు నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని నిద్రలేపుతూ, ప్రభూ, రక్షించండి, మునిగిపోతున్నాము అని అన్నారు. యేసు, మీ విశ్వాసం ఏమైంది? ఎందుకు భయపడుతున్నారు అని అంటూ లేచి గాలిని అలల్ని శాంతించమని ఆజ్ఞాపించాడు. అవి శాంతించాయి. వాళ్ళు ఆశ్చర్యపడి, ఈయన ఎలాంటివాడు? గాలి అలలు కూడా ఈయన మాట వింటున్నాయే అని అన్నారు. యేసు సరస్సు అవతలి వైపునున్న గదరేనీయుల ప్రాంతాన్ని చేరుకున్నాడు. దయ్యాలు పట్టిన మనుషులిద్దరూ శ్మశానం నుండి వచ్చి ఆయన్ని కలుసుకొన్నారు. వీళ్ల క్రూర ప్రవర్తన వల్ల ఆ దారి మీద ఎవ్వరూ వెళ్లేవాళ్లు కారు. అవి, దేవుని కుమారుడా, మాకేం చెయ్యాలని వచ్చావు? తగిన సమయం రాకముందే మమ్మల్ని శిక్షించాలని ఇక్కడికి వచ్చారా అని బిగ్గరగా అన్నాయి. వాళ్లకు కొంత దూరంలో ఒక పెద్ద పందుల గుంపు మేస్తూ ఉంది. ఆ దయ్యాలు యేసుతో, మీరు మమ్మల్ని వెళ్ళగొట్టాలని అనుకుంటే ఆ పందుల గుంపులోకి పంపండి అని ప్రాధేయపడ్డాయి. ఆయన వాటితో, వెళ్ళండి అని అన్నాడు. అందువల్ల అవి వెలుపలికి వచ్చి ఆ పందుల్లోకి ప్రవేశించాయి. ఆ పందుల గుంపంతా నిటారుగా ఉన్న కొండ మీద నుండి జారి సరస్సులో పడి చనిపోయాయి. ఆ పందుల్ని కాస్తున్న వాళ్ళు అక్కడి నుండి పరుగెత్తి గ్రామంలోకి వెళ్లి జరిగిందంతా, అంటే ఆ దయ్యం పట్టిన వాళ్ళకేమైందో అంతా చెప్పారు. ఇది విని ఆ గ్రామమంతా యేసును కలవటానికి వచ్చింది. వాళ్ళాయన్ని చూశాక తమ పరిసరాల్ని వదిలి వెళ్ళమని ఆయనను ప్రాధేయపడ్డారు. మత్తయి 9. యేసు పడవనెక్కి సముద్రం దాటి తన స్వగ్రామానికి వచ్చాడు. కొందరు వ్యక్తులు మంచం పట్టిన ఒక పక్షవాత రోగిని చాపమీద పడుకోబెట్టి ఆయన దగ్గరకు తీసుకుని వచ్చారు. యేసు వాళ్ళ విశ్వాసాన్ని చూసి ఆ పక్షవాత రోగితో, ధైర్యంగా ఉండు, నీ పాపాలు క్షమించబడ్డాయి అని అన్నాడు. ఇది విని కొందరు శాస్త్రులు తమలో తాము, ఇతడు దైవదూషణ చేస్తున్నాడు అని అనుకున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారో యేసుకు తెలిసిపోయింది. ఆయన వాళ్లతో, మీ హృదయాల్లోకి దురాలోచనని ఎందుకు రానిస్తారు? నీ పాపాలు క్షమించబడ్డాయి అని అనటం సులభమా, లేక లేచి నిలుచో అని అనటం సులభమా? పాపాలు క్షమించటానికి మనుష్య కుమారునికి అధికారం ఉందని మీకు తెలియాలి అని వాళ్లతో అన్నాక పక్షవాతం రోగితో, లే, నీ చాపను తీసుకుని ఇంటికి వెళ్ళు అని అన్నాడు. పక్షవాతంతో ఉన్నవాడు లేచి ఇంటికి వెళ్ళాడు. ఇది చూసి అక్కడున్న ప్రజల్లో భక్తి కలిగింది. మానవులకు ఇలాంటి అధికారమిచ్చిన దేవుణ్ణి వాళ్ళు స్తుతించారు. యేసు అక్కడి నుండి బయలుదేరి వెళ్తుండగా మత్తయి అనేవాడు కూర్చుని పన్నులు వసూలు చేస్తూ ఉండటం చూశాడు. యేసు అతనితో, నన్ను అనుసరించు అని అన్నాడు. మత్తయి లేచి ఆయన్ని అనుసరించాడు. యేసు మత్తయి ఇంట్లో భోజనానికి కూర్చుని ఉండగా చాలామంది పన్నులు సేకరించేవాళ్ళు, పాపులు వచ్చారు. వాళ్ళంతా యేసుతో ఆయన శిష్యులతో కలిసి భోజనానికి కూర్చున్నారు.
పరిసయ్యులు ఇది గమనించి యేసు శిష్యులతో, మీ ప్రభువు పన్నులు సేకరించే వారితోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేస్తాడు అని అడిగారు. యేసు ఇది విని, ఆరోగ్యంగా ఉన్న వాళ్లకు వైద్యుని అవసరం ఉండదు, రోగంతో ఉన్నవాళ్లకి వైద్యుని అవసరం ఉంటుంది. నేను కోరేది దయ, జంతువుల బలిని కాదు అనే వాక్యానికి అర్థమేమిటో వెళ్ళి నేర్చుకోండి. ఎందుకంటే నేను నీతిమంతులను పిలవటానికి రాలేదు, పాపులను పిలవటానికి వచ్చాను అని అన్నాడు. ఆ తరువాత యోహాను శిష్యులు వచ్చి యేసును, మేము పరిసయ్యులు ఉపవాసం చేస్తాం కదా, మరి మీ శిష్యులు ఉపవాసం ఎందుకు చేయరు అని అడిగారు. యేసు, పెళ్లి కుమారుని అతిథులు పెళ్లి కుమారుడు వాళ్లతో ఉండగా ఎందుకు ఉపవాసం చేస్తారు? పెళ్లి కుమారుడు వెళ్ళిపోయే సమయం వస్తుంది, అప్పుడు వాళ్ళు ఉపవాసం చేస్తారు అని సమాధానం చెప్పాడు. పాత వస్త్రం యొక్క చిరుగును కొత్త వస్త్రంతో కుట్టరు, అలా చేస్తే ఆ అతుకు చినిగిపోతోంది, అంతేకాక ఆ చిల్లు ఇంకా పెద్దదవుతుంది. అదేవిధంగా క్రొత్త ద్రాక్షారసమును పాత తోలు సంచిలో దాచరు, అలా చేస్తే ఆ తోలు సంచి చినిగిపోయి ఆ ద్రాక్షారసము నాశనమైపోతుంది, అంతేకాక ఆ తోలు సంచి నాశనమైపోతుంది. అందువల్ల క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తోలు సంచిలోనే దాచి ఉంచాలి, అలా చేస్తే రెండూ భద్రంగా ఉంటాయి అని యేసు అన్నాడు. యేసు ఈ విధంగా మాట్లాడుతుండగా యూదుల సమాజ మందిరానికి అధికారిగా ఉన్నవాడు ఒకడు వచ్చి ఆయన ముందు మోకరిల్లి, నా కూతురు చనిపోయింది, కాని మీరు వచ్చి మీ చేయి ఆమె మీద ఉంచితే ఆమె బ్రతుకుతుంది అని అన్నాడు. యేసు ఆయన శిష్యులు లేచి అతని వెంట వెళ్లారు. వాళ్ళు వెళ్తుండగా 12 ఏండ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ వెనుక నుండి వచ్చి ఆయన అంగీ యొక్క కొనను తాకింది. ఆమె, నేను ఆయన వస్త్రాన్ని తాకగలిగితే చాలు, నాకు నయమైపోతుంది అని తనలో తాను అనుకొన్నది. యేసు వెనక్కు తిరిగి ఆమెను చూసి, ధైర్యంగా ఉండమ్మా, నీ విశ్వాసమే నిన్ను బాగుచేసింది అని అన్నాడు. యేసు ఆ అధికారి ఇంట్లోకి ప్రవేశిస్తూ అక్కడ పిల్లను గ్రోవి వాయించే వాళ్ళు, గోల చేస్తున్న వాళ్ళు ఉండటం చూశాడు. వాళ్లతో, వెళ్ళిపోండి, ఆమె చనిపోలేదు, నిద్రపోతూ ఉంది అంతే అని అన్నాడు. వాళ్ళాయన్ని హేళన చేశారు. ఆయన వాళ్ళను పంపేశాక లోపలికి వెళ్లి ఆ అమ్మాయి చేయి తాకాడు. ఆమె వెంటనే లేచి నిలుచుంది. ఈ వార్త ఆ ప్రాంతమంతా వ్యాపించింది. యేసు అక్కడి నుండి బయలుదేరి వెళ్తుండగా 2 గ్రుడ్డివాళ్లు, దావీదు కుమారుడా, మాపై దయచూపు అని పిలుస్తూ ఆయన్ని అనుసరించారు. యేసు ఇంట్లోకి వెళ్ళాక ఆ గ్రుడ్డివాళ్ళాయన దగ్గరకు వెళ్లారు. ఆయన వాళ్లను, ఇది నేను చేయగలననే విశ్వాసం మీకుందా అని అడిగాడు. ఉంది ప్రభూ అని వాళ్ళు సమాధానం చెప్పారు. అప్పుడాయన వాళ్ళ కళ్ళను తాకుతూ, మీకెంత విశ్వాసముంటే అంత ఫలం కలగని అని అన్నాడు. వాళ్లకు చూపు వచ్చింది. యేసు, ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్తపడండి అని వాళ్ళను హెచ్చరించాడు. కాని వాళ్ళు వెళ్లి ఆయన్ని గురించి ఆ ప్రాంతమంతా ప్రచారం చేశారు. వాళ్ళు వెలుపలికి వెళ్తుండగా కొందరు వ్యక్తులు దయ్యం పట్టిన మూగవాణ్ణొకన్ని యేసు దగ్గరకు పిలుచుకువచ్చారు. యేసు దయ్యాన్ని వదిలించాక ఆ మూగవాడు మాట్లాడటం మొదలుపెట్టాడు. అక్కడున్న ప్రజలు నిర్గాంతపోయి, ఇలాంటిదేదీ ఇది వరకెన్నడూ ఇశ్రాయేలీలో జరగలేదే అని అన్నారు. కాని పరిసయ్యులు, అతడు దయ్యాల రాజు సహాయంతో దయ్యాల్ని పారద్రోలుతున్నాడు అని అన్నారు. యేసు సమాజ మందిరాల్లో బోధిస్తూ అన్ని పట్టణాలు పల్లెలు పర్యటన చేశాడు. దేవుని రాజ్యాన్ని గురించి సువార్త ప్రకటించాడు.
అన్ని రకాల రోగాల్ని బాధల్ని నయం చేశాడు. ప్రజలు కాపరి లేని గొర్రెల్లా అలసిపోయి చెదరిపోయి ఉండటం చూసి యేసు వాళ్ళపై జాలిపడ్డాడు. ఆ తరువాత తన శిష్యులతో, పంట బాగా పండింది, కాని పనివాళ్లే తక్కువగా ఉన్నారు. పంట ప్రభువును పంట కోయటానికి పనివాళ్లను పంపమని ప్రార్థించండి అని అన్నాడు. మత్తయి 10. యేసు తన 12 మంది శిష్యుల్ని పిలిచి దయ్యాల్ని వదిలించటానికి, అన్ని రకాల వ్యాధుల్ని బాధల్ని నయం చేయటానికి వాళ్ళకధికారం ఇచ్చాడు. ఆ 12 అపోస్తలుల పేర్లు ఇవి: సీమోను, ఇతన్నే పేతురు అని పిలిచేవాళ్ళు, అతని సోదరుడు ఆంద్రేయ, జెబెదయి కుమారుడగు యాకోబు, యాకోబు సోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తులోమయి, తోమా, పన్నులు సేకరించే మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి అని పిలువబడే లెబ్బయి, కనానీయుడైన సీమోను, యేసుకు ద్రోహం చేసిన యూదా ఇస్కరియోతు. ఆ 12 ప్రజల వద్దకు పంపుతూ వారికి యేసు ఈ విధంగా ఉపదేశించాడు. యూదులు కానివాళ్ల దగ్గరకు గాని సమరయ దేశంలోని పట్టణాలలోకి గాని వెళ్ళకండి. దానికి మారుగా ఇశ్రాయేలు ప్రజల వద్దకు వెళ్ళండి. వారు తప్పిపోయిన గొర్రెలవలే ఉన్నారు. వెళ్ళి దేవుని రాజ్యం దగ్గరలోనే ఉందని ప్రకటించండి. జబ్బుతో ఉన్నవాళ్లకు నయం చెయ్యండి. దయ్యాలను వదిలించండి. మీకు ఉచితంగా లభించింది ఉచితంగా ఇవ్వండి. బంగారం కాని, వెండి కాని, రాగి కాని మీ సంచిలో పెట్టుకొని వెళ్ళకండి. మీరు ప్రయాణం చేసేటప్పుడు సంచిని కాని, దుస్తుల్ని కాని, చెప్పుల్ని కాని, చేత కర్రను కాని మీ వెంట తీసుకెళ్ళకండి. పనిచేసిన వాళ్లకు కూలి దొరకాలి కదా. మీరు ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ పల్లెకు వెళ్ళినా మంచివాడెవరో విచారించి ఆ గ్రామం వదిలేదాకా అతని ఇంట్లోనే ఉండండి. మీరా ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆ ఇంట్లో శాంతి కలుగునుగాక అనండి. ఆ ఇంటివారు యోగ్యులైతే మీరు చెప్పిన శాంతి ఆ ఇంటివారికి కలుగుతుంది. లేకపోయినట్లయితే ఆ శాంతి మీకే తిరిగి వస్తుంది. ఒకవేళ మీకు ఎవ్వరూ స్వాగతం చెప్పకపోయినట్లయితే ఆ ఇంటిని కాని లేక ఆ గ్రామాన్ని కాని వదిలి వెళ్లే ముందు మీ కాలి ధూళి దులిపివెయ్యండి. ఇది సత్యం. తీర్పు చెప్పే రోజు సొదొమ మరియు గొమొర్రా పట్టణాల కన్నా మీరు వదిలిన గ్రామం భరించలేని స్థితిలో ఉంటుంది. తోడేళ్ల మధ్యకు గొర్రెల్ని పంపినట్లు మిమ్మల్ని పంపుతున్నాను. అందువల్ల పాముల్లాగా తెలివిగా, పావురాల్లా నిష్కపటంగా మీరు మెలగండి. కాని వాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మిమ్మల్ని స్థానిక సభలకు అప్పగిస్తారు. తమ సమాజ మందిరాల్లో కొరడా దెబ్బలు కొడతారు. వాళ్ళు నా కారణంగా మిమ్మల్ని పాలకుల ముందుకు, రాజుల ముందుకు తీసుకువెళ్తారు. మీరు వాళ్ల ముందు, యూదులు కాని ప్రజల ముందు నా గురించి చెప్పాలి. వాళ్ళు మిమ్మల్ని అధికారులకు అప్పగించినప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అని చింతించకండి. మీరు ఏం మాట్లాడాలో దేవుడు ఆ సమయంలో మీకు తెలియచేస్తాడు. ఎందుకంటే మాట్లాడేది మీరు కాదు, మీ తండ్రి ఆత్మ మీ ద్వారా మాట్లాడుతాడు. సోదరుడు సోదరుణ్ణి, తండ్రి కుమారుణ్ణి మరణానికి అప్పగిస్తారు. పిల్లలు తమ తల్లిదండ్రులకు ఎదురు తిరిగి వాళ్లను చంపుతారు. ప్రజలందరూ నా పేరు కారణంగా మిమ్మల్ని ద్వేషిస్తారు. కాని చివరిదాకా సహనంతో ఉన్న వాళ్లను దేవుడు రక్షిస్తాడు. మిమ్మల్ని ఒక పట్టణంలో హింసిస్తే తప్పించుకొని ఇంకొక పట్టణానికి వెళ్ళండి. ఇది నిజం. మీరు ఇశ్రాయేలు దేశంలోని పట్టణాలన్నీ తిరగకముందే మనుష్య కుమారుడు వస్తాడు. విద్యార్థి గురువు కన్నా గొప్పవాడు కాడు. అలాగే
సేవకుడు యజమాని కన్నా గొప్పవాడు కాడు. విద్యార్థి గురువులా ఉంటే చాలు, అలాగే సేవకుడు యజమానిలా ఉంటే చాలు. ఇంటి యజమానినే బయల్జెబూలు అని అన్నవాళ్లు ఆ ఇంటి వాళ్లను ఇంకెంత అంటారో కదా. అందువల్ల వాళ్లకు భయపడకండి. రహస్యమైనవి బయటపడతాయి, దాచబడినవి నలుగురికి తెలుస్తాయి. నేను రహస్యంగా చెబుతున్న విషయాలను బాహాటంగా ఇతరులకు చెప్పండి. మీ చెవుల్లో చెప్పిన విషయాలను ఇంటి కప్పులపై ఎక్కి ప్రకటించండి. వాళ్ళు దేహాన్ని చంపగలరు, కాని ఆత్మను చంపలేరు. వాళ్లను గురించి భయపడకండి. శరీరాన్ని ఆత్మను నరకంలో వేసి నాశనం చేయగలవానికి భయపడండి. 1 పైసాకు 2 పిచ్చుకలు అమ్ముతారు గదా. అయినా మీ తండ్రికి తెలియకుండా 1 పిచ్చుక కూడా నేల మీదికి పడదు. మీ తల మీద ఉన్న వెంట్రుకల సంఖ్య కూడా ఆయనకు తెలుసు. అందువలన భయపడకండి. ఎన్ని పిచ్చుకలైనా మీకు సాటి కాలేవు. నన్ను ప్రజల సమక్షంలో అంగీకరించిన ప్రతి వ్యక్తిని పరలోకంలో ఉన్న నా తండ్రి సమక్షంలో అంగీకరిస్తాను. కాని ప్రజల సమక్షంలో నన్ను తిరస్కరించిన వాణ్ణి నేను పరలోకంలో ఉన్న నా తండ్రి సమక్షంలో తిరస్కరిస్తాను. నేను శాంతిని నెలకొల్పటానికి వచ్చాననుకోకండి. నేను ఈ ప్రపంచంలోకి శాంతిని తీసుకురాలేదు, కత్తిని తెచ్చాను. ఎందుకంటే నేను తండ్రి కుమారుల మధ్య, తల్లి కూతురుల మధ్య, అత్తా కోడళ్ల మధ్య విరోధం కలిగించాలని వచ్చాను. ఒకే ఇంటికి చెందిన వాళ్ళు ఆ ఇంటి యజమాని శత్రువులవుతారు. తన తల్లిదండ్రుల్ని నాకన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి నాతో రావటానికి అర్హుడు కాడు. తన కొడుకును కాని లేక కూతుర్ని కాని నాకన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి నాతో రావటానికి అర్హుడు కాడు. నన్ను వెంబడించేవాడు తనకియ్యబడిన సిలువను అంగీకరించకపోతే నాకు యోగ్యుడు కాడు. జీవితాన్ని కాపాడుకొనువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా కోసం జీవితాన్ని పోగొట్టుకున్నవాడు జీవితాన్ని సంపాదించుకుంటాడు. మిమ్మల్ని స్వీకరించువాడు నన్ను స్వీకరించినట్లే, నన్ను స్వీకరించినవాడు నన్ను పంపిన దేవుణ్ణి స్వీకరించినట్లే. ఒక వ్యక్తి ప్రవక్త అయినందుకు అతనికి స్వాగతం చెప్పిన వ్యక్తి ఆ ప్రవక్త పొందిన ఫలం పొందుతాడు. ఒక వ్యక్తి నీతిమంతుడైనందుకు అతనికి స్వాగతం చెప్పిన వ్యక్తి నీతిమంతుడు పొందే ఫలం పొందుతాడు. మీరు నా అనుచరులైనందుకు ఈ అమాయకులకు ఎవరు ఒక గిన్నెడు నీళ్లనిస్తారో వాళ్లకు ప్రతిఫలం లభిస్తుంది. ఇది నిజం. మత్తయి 11. యేసు తన 12 శిష్యులకు వాళ్ళు చేయవలసిన వాటిని గురించి చెప్పటం ముగించాడు. ఆ తర్వాత ఆయన అక్కడి నుండి బయలుదేరి గ్రామాల్లో బోధించటానికి, ప్రకటించటానికి వెళ్ళాడు. కారాగారంలో ఉన్న యోహాను క్రీస్తు చేస్తున్న వాటిని గురించి విన్నాడు. అతడు తన శిష్యుల్ని యేసు దగ్గరకు పంపి వాళ్ళ ద్వారా, రావాల్సినవాడు నువ్వేనా, లేక మరెవరి కోసమైనా మేము ఎదురు చూడాలా అని అడిగించాడు. యేసు, మీరు విన్న వాటిని గురించి, చూసిన వాటిని గురించి వెళ్ళి యోహానుకు చెప్పండి. గ్రుడ్డివాళ్లు చూపు పొందుతున్నారని, కుంటివాళ్లు నడువగలుగుతున్నారని, కుష్ఠరోగులకు నయమైపోతోందని, చెవిటివాళ్లు వినగలుగుతున్నారని, చనిపోయిన వాళ్ళు బ్రతికి వస్తున్నారని, సువార్త పేదవాళ్లకు ప్రకటింపబడుతుందని చెప్పండి. నా విషయంలో అనుమానం చెందనివాడు ధన్యుడు అని సమాధానం చెప్పాడు. యోహాను శిష్యులు వెళ్తూ ఉంటే యేసు యోహానును గురించి అక్కడున్న ప్రజలతో ఇలా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎడారి ప్రాంతాల్లోకి ఏం చూడాలని వెళ్ళారు? గాలికి కొట్టుకునే రెల్లును చూడాలని వెళ్ళారా? మరి ఏం చూడాలని వెళ్ళారు? మంచి దుస్తులు వేసుకున్న మనిషిని చూడాలని వెళ్ళారా? మంచి దుస్తులు వేసుకున్న వాళ్ళు రాజభవనంలో నివసిస్తారు. మరి ఏం చూడాలని వెళ్ళారు? ప్రవక్తనా? అవును.
యోహాను ప్రవక్త కన్నా గొప్పవాడని నేను చెప్తున్నాను. అతణ్ణి గురించి ఈ విధంగా రాశారు: నీకన్నా ముందు నా దూతను పంపుతాను, అతడు నీకన్నా ముందు వెళ్ళి నీ మార్గాన్ని సిద్ధం చేస్తాడు. ఇది సత్యం. ఇదివరకు జన్మించిన వాళ్లలో బాప్తిస్మము ఇచ్చే యోహాను కన్నా గొప్పవాడు లేడు. అయినా దేవుని రాజ్యంలో అత్యల్పుడు యోహాను కన్నా గొప్పవానిగా పరిగణింపబడతాడు. బాప్తిస్మము ఇచ్చే యోహాను కాలం నుండి నేటి వరకు దేవుని రాజ్యం ముందడుగు వేస్తూ ఉంది. శక్తిగల వాళ్ళు దాన్ని సంపాదించటానికి ప్రయత్నిస్తున్నారు. యోహాను కాలం వరకు ప్రవక్తలు, ధర్మశాస్త్రము వీటిని గురించి వచించటం జరిగింది. ఆ యోహానే రానున్న ఏలియా. ఇష్టముంటే అంగీకరించండి. ఇష్టమున్నవాడు వింటాడు. ఈ తరం వాళ్లను నేను ఎవరితో పోల్చాలి? వాళ్ళు సంతలో కూర్చొని బిగ్గరగా మాట్లాడుకుంటున్న పిల్లలతో సమానము. వాళ్ళు ఇలా అన్నారు: మేము పిల్లనగ్రోవి ఊదాము, కాని మీరు నాట్యం చేయలేదు. మేము విషాదగీతం పాడాము, కాని మీరు దుఃఖించలేదు. ఎందుకంటే యోహాను తింటూ త్రాగుతూ రాలేదు, కాని అతనిలో దయ్యం ఉందన్నారు. మనుష్యకుమారుడు తింటూ త్రాగుతూ వచ్చాడు, కాని వాళ్ళు ఇదిగో తిండిపోతూ త్రాగుపోతూ, ఇతను పన్నులు సేకరించే వాళ్లకు పాపులకు మిత్రుడు అని అన్నారు. జ్ఞానము దాని పనులను బట్టి తీర్పు పొందుతుంది. ఆయన అనేక మహత్కార్యాలు చేసిన కొన్ని పట్టణాలు మారు మనస్సు పొందలేదు, కనుక యేసు వాటిని విమర్శించాడు. అయ్యో కొరాజీనా పట్టణమా! అయ్యో బేత్సయిదా నగరమా! నేను మీలో చేసిన అద్భుతాలను తూరు సీదోను పట్టణాలలో చేసి ఉంటే వాళ్ళు ఏనాడో గోనెపట్టెలు కట్టుకుని బూడిద రాసుకొని మారుమనసు పొంది ఉండేవాళ్ళు. కాని నేను చెప్పేదేమిటంటే, తీర్పు చెప్పే రోజున తూరు సీదోను నగరాల కన్నా మీరు భరించలేని స్థితిలో ఉంటారు. ఇక ఓ కపెర్నహూము నగరమా, నీవు ఆకాశానికి ఎక్కుతాననుకున్నావా? అలా జరగదు. నీవు మృత్యులోకానికి పడిపోతావు. నీలో చేసిన మహత్యాలు సొదొమ నగరంలో చేసి ఉంటే అది ఈనాటికి నిలిచి ఉండేది. కాని నేను మీకు చెప్పేదేమంటే, తీర్పు చెప్పే రోజున సొదొమ నగరానికన్నా మీరు భరించలేని స్థితిలో ఉంటారు. ఆ సమయంలో యేసు ఇంకా ఈ విధంగా అన్నాడు: తండ్రి, ఆకాశానికి భూలోకానికి ప్రభువైన నిన్ను స్తుతిస్తున్నాను. ఎందుకంటే నీవు వీటిని తెలివిగల వాళ్ల నుండి, జ్ఞానుల నుండి దాచి చిన్నపిల్లలకు తెలియజేశావు. అవును తండ్రి, నీవిలాగు చేయటం నీకిష్టమైంది. నా తండ్రి నాకు అన్నీ అప్పగించాడు. తండ్రికి తప్ప నా గురించి ఎవ్వరికీ తెలియదు. నాకును నా తండ్రిని గురించి చెప్పాలనే ఉద్దేశంతో నేను ఎన్నుకొన్న వాళ్లకునూ తప్ప తండ్రిని గురించి ఎవ్వరికీ తెలియదు. బరువు మోస్తూ అలసిపోయిన వాళ్లంతా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను. నేనిచ్చిన కాడిని మోసి నా నుండి నేర్చుకోండి. నేను సాత్వికుడను, నేను దీనుడను. నేనిచ్చిన కాడిని మోయటం సులభం, నేనిచ్చే భారం తేలికగా ఉంటుంది. కనుక మీ ఆత్మలకు విశ్రాంతి కలుగుతుంది. మత్తయి 12. ఒకప్పుడు ఒక విశ్రాంతి రోజున యేసు తన శిష్యులతో కలిసి పొలాల్లో నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు ఆకలితో ఉండటం వల్ల కంకులు నలిపి తినటం మొదలుపెట్టారు. పరిసయ్యులు ఇది చూసి యేసుతో, విశ్రాంతి రోజు మీ శిష్యులు చేయరాని పని చేస్తున్నారు అని అన్నారు. యేసు, దావీదుకు అతని అనుచరులకు ఆకలి వేసినప్పుడు అతడు దేవాలయంలోకి ప్రవేశించారు. తరువాత అతడు, అతని అనుచరులు దేవుని సన్నిధిలో పెట్టిన రొట్టెలు తిన్నారు. ఈ విషయాన్ని మీరు చదవలేదా? యాజకులకు తప్ప దావీదుకు కాని అతని అనుచరులకు కాని మరెవ్వరికీ ఆ రొట్టెను తినే అధికారం లేదు. అంతేకాక
యాజకులు విశ్రాంతి రోజు పనిచేస్తారన్న విషయం ధర్మశాస్త్రంలో ఉంది. ఇది మీరు చదువలేదా? వాళ్ళు అలా చేయటం తప్పు కాదు. నేను చెప్పేదేమిటంటే, మందిరం కన్నా గొప్పవాడు ఇక్కడున్నాడు. నాకు దయ కావాలి, బలి కాదు అన్న వాక్యంలోని అర్థం మీకు తెలిసి ఉంటే మీరు అమాయకుల్ని అవమానించేవాళ్లు కాదు. విశ్రాంతి రోజుకు మనుష్య కుమారుడు ప్రభువు అని అన్నాడు. ఆయన అక్కడి నుండి బయలుదేరి సమాజ మందిరానికి వెళ్ళాడు. అక్కడ ఎండిపోయిన చేయగలవాడొకడున్నాడు. యేసుపై నేరారోపణ చెయ్యాలని ఎదురుచూస్తున్న పరిసయ్యులు ఆయన్ని, విశ్రాంతి రోజు నయం చేయటం ధర్మమా అని అడిగారు. ఆయన వాళ్లతో, మీలో ఎవరి దగ్గరైనా ఒక గొర్రె ఉందనుకోండి. విశ్రాంతి రోజు అది గోతిలో పడితే దాన్ని పట్టి మీరు బయటికి లాగరా? మరి మానవుడు గొర్రెల కన్నా ఎన్నో రెట్లు విలువైనవాడు కదా. అందువల్ల విశ్రాంతి రోజు మంచి చెయ్యటం ధర్మమే అని అన్నాడు. అలా అన్నాక ఆ ఎండిపోయిన చేయగలవానితో, నీ చేయి చాపు అని అన్నాడు. అతడు చేయి చాపాడు. చేయి పూర్తిగా నయమై రెండవ చేయిలా అయింది. కాని పరిసయ్యులు బయటికి వెళ్ళి యేసును చంపటానికి పన్నాగం పన్నారు. యేసు ఇది తెలుసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చాలామంది ఆయన్ని అనుసరించారు. ఆయన వాళ్ళ వ్యాధుల్ని నయం చేశాడు. తనను గురించి ఎవరికీ చెప్పవద్దని వాళ్లను హెచ్చరించాడు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన ఈ వాక్యాలు నిజం కావటానికి ఈ విధంగా జరిగింది. ఆయన నేనెన్నుకున్న నా సేవకుడు, ఆయన పట్ల నాకు ప్రేమ ఉంది. ఆయన నా ఆత్మకు చాలా ఆనందం కలిగించాడు. నా ఆత్మ ఆయన పైకి రప్పించుదును. ఆయన జనములకు న్యాయం చేకూరుతుందని ప్రకటిస్తాడు. ఆయన పోట్లాడడు, కేకలు పెట్టడు. ఆయన ధ్వని వీధిలోని వాళ్ళకెవరికీ వినిపించదు. న్యాయం చేకూరే వరకు నలిగిన రెల్లును ఆయన విరువడు. ఆరిపోతున్న దీపాన్ని ఆయన ఆర్పడు. ఈయన పేరు మీద ఇతర జనాలకు నిరీక్షణ కలుగుతుంది. ఆ తరువాత కొందరు దయ్యం పట్టి గ్రుడ్డివానిగా మూగవానిగా అయిపోయిన ఒకతన్ని యేసు దగ్గరకు పిలుచుకువచ్చారు. యేసు అతనికి నయం చేశాడు. దానితో ఆ మూగవానికి మాట, దృష్టి రెండూ వచ్చాయి. ప్రజలందరికీ ఆశ్చర్యమేసి, ఈయన బహుశా దావీదు కుమారుడేమో అని అన్నారు. పరిసయ్యులు ఇది విని, దయ్యముల రాజైన బెయల్జేబూలు సహాయముతో ఇతడు దయ్యములను వదిలిస్తున్నాడు అంతే అని అన్నారు. వాళ్ళ ఆలోచనలను యేసు తెలుసుకొన్నాడు. వాళ్లతో, విభాగాలైన ప్రతి రాజ్యం నశించిపోతుంది. విభాగాలైన ప్రతి పట్టణము, ప్రతి ఇల్లు కూలిపోతుంది. సైతాను సైతాన్ని పారద్రోలితే వాడు విడిపోతాడు. అప్పుడు వాని రాజ్యం ఏ విధంగా నిలుస్తుంది? నేను బయల్జెబూలు ద్వారా దయ్యాన్ని పారద్రోలుతున్నట్లయితే మీ కుమారులు ఎవరి ద్వారా పారద్రోలుతున్నారు? మీరంటున్నది తప్పని మీవాళ్లే రుజువు చేస్తున్నారు. ఒకవేళ నేను దేవుని ఆత్మ ద్వారా దయ్యాల్ని పారద్రోలుతున్నట్లయితే దేవుని రాజ్యం మీకు వచ్చినట్లే గదా. అంతేకాక మొదట బలవంతుణ్ణి కట్టివేయకుండా అతని ఇంట్లోకి వెళ్ళి అతని వస్తువుల్ని ఎవ్వరూ దోచుకోలేరు. ఆ బలవంతుణ్ణి కట్టివేశాక అతని ఇంటిని దోచుకోగలరు. నాతో ఉండనివాడు నాకు శత్రువుగా ఉంటాడు. నాతో కలిసిమెలిసి ఉండనివాడు చెదిరిపోతాడు. అందువలన నేను చెప్పేదేమిటంటే, మానవుడు చేసిన పాపాలన్నిటినీ దేవదూషణను దేవుడు క్షమిస్తాడు, కాని పవిత్రాత్మను దూషించిన వాళ్లను క్షమించడు. మనుష్య కుమారుణ్ణి దూషిస్తూ మాట్లాడిన వాణ్ణి దేవుడు క్షమిస్తాడు, కాని పవిత్రాత్మను దూషిస్తూ మాట్లాడిన వాణ్ణి ఈ యుగంలో కాని లేక రానున్న యుగంలో కాని క్షమించడు. మీరు మంచి ఫలాలు కావాలనుకుంటే చెట్టును మంచిగా చేయాలి. నీ చెట్టు మంచిది కాకపోతే దానికి చెడ్డ ఫలాలు కాస్తాయి. పండును బట్టి చెట్టు ఎట్టిదో చెప్పబడుతుంది.
మీరు పాముల్లాంటి వాళ్ళు. దుష్టులు మంచి మాటలు ఏ విధంగా ఆడగలుగుతారు? హృదయంలో ఉన్నదాన్ని నోరు మాట్లాడుతుంది. మంచివానిలో మంచి ఉంటుంది కనుక అతని నుండి మంచి బయటికి వస్తుంది. దుష్టునిలో చెడు ఉంటుంది కనుక అతని నుండి చెడు బయటికి వస్తుంది. కాని నేను చెప్పేదేమిటంటే, మానవులు తాము నిర్లక్ష్యంగా ఆడిన ప్రతి మాటకు తీర్పు చెప్పే రోజున లెక్క చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే మీరాడిన మాటలను బట్టి మీరు నిరపరాధులో అపరాధులో నిర్ణయింపబడుతుంది అని అన్నాడు. ఆ తరువాత కొందరు శాస్త్రులు పరిసయ్యులు ఆయనతో, బోధకుడా, మీరొక రుజువు చూపాలని మా కోరిక అని అన్నారు. కాని ఆయన చెప్పాడు, దుష్టులు వ్యభిచారులు అయినటువంటి ఈ తరం వాళ్ళు రుజువు చూపమని కోరుతారు. యోనా ప్రవక్త ద్వారా చూపిన రుజువు తప్ప మరే రుజువు చూపబడదు. ఎందుకంటే యోనా పెద్ద చేప కడుపులో 3 పగళ్ళు 3 రాత్రులు గడిపాడు. అదేవిధంగా మనుష్య కుమారుడు 3 రాత్రులు 3 పగళ్ళు భూగర్భంలో గడుపుతాడు. నీనివే ప్రజలు యోనా ప్రకటించిన సందేశాన్ని విని మారుమనసు పొందారు కనుక తీర్పు చెప్పబడే రోజు వాళ్ళు ఈ తరం వాళ్లతో సహా నిలబడి ఈ తరం వాళ్ళు నేరస్తులని నిర్ణయిస్తారు. కాని ఇప్పుడు యోనా కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. దక్షిణ దేశపు రాణి సొలొమోను జ్ఞానాన్ని వినాలని చాలా దూరం నుండి వచ్చింది కనుక తీర్పు చెప్పే రోజు ఆమె ఈ తరం వాళ్లతో కలిసి నిలబడి ఈ తరం వాళ్ళు నేరస్తులని నిర్ణయిస్తుంది. కాని ఇప్పుడు సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడున్నాడు. దయ్యం పట్టిన వాని నుండి బయటికి వచ్చిన దయ్యం విశ్రాంతి కోసం వెతుకుతూ నీరు లేని చోట తిరుగుతుంది. కాని దానికి విశ్రాంతి దొరకదు. అప్పుడది నేను వదిలి వచ్చిన నా ఇంటికి మళ్ళీ వెళ్తాను అని అనుకుంటుంది. అది తిరిగి వచ్చి ఆ ఇంటిని ఎవరూ ఆక్రమించనట్లు, పైగా శుభ్రంగా ఊడ్చి అన్నీ సరిదిద్దినట్లు గమనిస్తుంది. అప్పుడది వెళ్ళి తనతో సహా తనకన్నా దుష్టమైన 7 దయ్యాల్ని పిలుచుకొస్తుంది. అన్నీ కలిసి ఆ ఇంటిలోకి వెళ్ళి నివసిస్తాయి. అప్పుడా వ్యక్తి గతి మొదటికన్నా అధ్వాన్నం అవుతుంది. దుర్బుద్ధిగల ఈ తరం వాళ్లకు ఇలాంటి గతి పడుతుంది అని చెప్పాడు. యేసు ప్రజలతో ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంతలో ఆయన తల్లి సోదరులు ఆయనతో మాట్లాడాలనుకుని వచ్చి బయట నిలబడ్డారు. ఒకడు యేసుతో, మీ తల్లి సోదరులు మీతో మాట్లాడాలని బయట నిల్చున్నారు అని అన్నాడు. యేసు సమాధానం చెబుతూ, ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు అని అన్నాడు. తన శిష్యుల వైపు చూపుతూ, ఇదిగో నా తల్లి, నా సోదరులు. ఎవరైతే పరలోకంలోని నా తండ్రి ఇచ్ఛానుసారం నడుచుకుంటారో వాళ్లే నా సోదరులు, నా చెల్లెండ్రు, నా తల్లి అని అన్నాడు. మత్తయి 13. అదే రోజు యేసు ఇంటి నుండి వెళ్లి సరస్సు ప్రక్కన కూర్చున్నాడు. ఆయన చుట్టూ పెద్ద ప్రజల గుంపు సమావేశమైంది. అందువల్ల ఆయన పడవనెక్కి కూర్చున్నాడు. ప్రజలు సరస్సు ఒడ్డున నిలుచున్నారు. ఆయన వాళ్లకు ఎన్నో విషయాలు ఉపమానాలు చెబుతూ బోధించాడు. ఒక రైతు విత్తనాలు చల్లటానికి వెళ్ళాడు. అతడు విత్తనాలు చల్లుతుండగా కొన్ని విత్తనాలు దారి ప్రక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని తినివేశాయి. మరికొన్ని విత్తనాలు మట్టి ఎక్కువగా లేని రాతి నేలపై పడ్డాయి. మట్టి ఎక్కువగా లేనందున అవి త్వరగా మొలకెత్తాయి. కాని సూర్యోదయం అయ్యాక ఆ మొక్కలు వాడిపోయాయి. వాటి వేర్లు పెరగనందువల్ల అవి ఎండిపోయాయి. మరికొన్ని విత్తనాలు ముండ్ల మొక్కల మధ్య పడ్డాయి. ఈ ముండ్ల మొక్కలు పెరిగే ధాన్యపు మొక్కల్ని అణచివేశాయి. మరికొన్ని విత్తనాలు సారవంతమైన నేలపై పడ్డాయి. వాటిలో కొన్ని 100 రెట్ల పంటను, కొన్ని 60 రెట్ల పంటను, కొన్ని 30 రెట్ల పంటనిచ్చాయి. వినేవాళ్లు వినండి.
శిష్యులు వచ్చి యేసును, మీరు ప్రజలతో ఉపమానాలు ఉపయోగించి ఎందుకు మాట్లాడతారు అని అడిగారు. ఆయన ఈ విధంగా సమాధానం చెప్పాడు. దేవుని రాజ్యం యొక్క రహస్యాలను తెలుసుకునే జ్ఞానాన్ని మీరు పొందారు, వాళ్ళు కాదు. దేవుడు గ్రహింపు ఉన్న వాళ్లకు ఇంకా ఎక్కువగా ఇస్తాడు, లేని వాళ్ల దగ్గర నుండి ఉన్నది కూడా తీసివేస్తాడు. నేను వాళ్లతో ఉపమానాల ద్వారా ఎందుకు మాట్లాడుతున్నానంటే, చూసినా వాళ్ళు అర్థం చేసుకోలేరు, విన్నా అర్థం చేసుకోరు, గ్రహించరు. తద్వారా యెషయా ప్రవక్త ద్వారా చెప్పిన ఈ ప్రవచనం వాళ్ల విషయంలో నిజమైంది. మీరు తప్పక వింటారు, కాని అర్థం చేసుకోలేరు. మీరు తప్పక చూస్తారు, కాని గ్రహించలేరు. వాళ్ళు కళ్ళతో చూసి, చెవులతో విని, హృదయాలతో అర్థం చేసుకుని నా వైపు మళ్ళితే నేను వాళ్లను నయం చేస్తాను. కాని అలా జరుగురాదని ఈ ప్రజల హృదయాలు మొద్దుబారాయి. వాళ్లకు బాగా వినిపించదు, వాళ్ళు తమ కళ్ళు మూసుకున్నారు. కాని మీ కళ్ళు చూడగలుగుతున్నాయి కనుక అవి ధన్యమైనవి. మీ చెవులు వినగలుగుతున్నాయి కనుక అవి ధన్యమైనవి. ఎందుకంటే ఎందరో ప్రవక్తలు, నీతిమంతులు మీరు చూస్తున్నవి చూడాలని ఆశించారు, కాని చూడలేకపోయారు. మీరు వింటున్నవి వినాలని ఆశించారు, కాని వినలేకపోయారు. ఇది సత్యం. మరి విత్తనాన్ని చల్లే రైతు ఉపమానాన్ని గురించి వినండి. కొందరు దేవుని రాజ్యాన్ని గురించి వింటారు, కాని అర్థం చేసుకోరు. అలాంటి హృదయాల్లో నాటబడిన దైవ సందేశాన్ని సైతాను తీసుకువెళ్తాడు. వీళ్లను రహదారి ప్రక్కన పడిన విత్తనాలతో పోల్చవచ్చు. దైవ సందేశాన్ని విని వెంటనే ఆనందంగా అంగీకరించే వాళ్లను రాతినేలపై పడ్డ విత్తనాలతో పోల్చవచ్చు. అలాంటి విత్తనాలకు వేర్లు ఉండవు కనుక అవి చాలా కాలం బ్రతకవు. సందేశం వలన కష్టాలు కాని, హింసలు కాని సంభవించినప్పుడు వాళ్ళు వెంటనే దాన్ని వదిలివేస్తారు. దైవ సందేశాన్ని విని జీవితంలోని కష్టాలకు, ధనం వలన కలిగే మోసానికి ఉక్కిరిబిక్కిరై నిష్ఫలులైపోయే వాళ్లను ముళ్ల మొక్కల్లో పడిన విత్తనాలతో పోల్చవచ్చు. దైవ సందేశాన్ని విని దాన్ని అర్థం చేసుకునే వాళ్లను సారవంతమైన భూమిలో పడ్డ విత్తనాలతో పోల్చవచ్చు. వాటిలో కొన్ని 100 రెట్లు పంటను, కొన్ని 60 రెట్లు పంటను, కొన్ని 30 రెట్లు పంటను ఇస్తాయి. యేసు వాళ్ళకింకొక ఉపమానం చెప్పాడు. దేవుని రాజ్యాన్ని మంచి విత్తనాల్ని తన పొలంలో నాటిన మనిషితో పోల్చవచ్చు. అందరూ నిద్రపోతుండగా అతని శత్రువు వచ్చి గోధుమ విత్తనాల మధ్య కలుపు విత్తనాలను చల్లిపోయాడు. గోధుమ మొలకెత్తి విత్తనం వేసింది. వాటితో సహా కలుపు మొక్కలు కూడా కనిపించాయి. పనివాళ్లు తమ యజమాని దగ్గరకు వచ్చి, అయ్యా, మీరు మీ పొలంలో మంచి విత్తనాలను నాటలేదా? మరి కలుపు మొక్కలు ఎట్లా మొలిచాయి అని అడిగారు. ఇది శత్రువు చేసిన పని అని ఆ యజమాని సమాధానం చెప్పాడు. పనివాళ్లు, మమ్మల్ని వెళ్లి కలుపు తీయమంటారా అని అడిగారు. అతడు, వద్దు, మీరిప్పుడు కలుపు తీస్తే గోధుమ మొక్కల్ని కూడా పెరికివేసే అవకాశం ఉంది. కోతకొచ్చే వరకు రెండింటినీ పెరగనివ్వండి. అప్పుడు నేను కోత కోసేవాళ్లతో మొదట కలుపు మొక్కలు కోసి కాల్చివేయటానికి వాటిని మోపులుగా కట్టి కాల్చివేయండి. ఆ తర్వాత గోధుమ గింజల్ని ప్రోగుచేసి నా ధాన్యపు కొట్టులోకి తీసుకువెళ్లమంటాను అని అంటాడు. ఆయన వాళ్ళకింకొక ఉపమానం చెప్పాడు. దేవుని రాజ్యాన్ని ఒక ఆవగింజతో పోల్చవచ్చు. ఒక వ్యక్తి ఒక ఆవగింజను తన తోటలో నాటాడు. అది విత్తనాలన్నిటికన్నా చిన్నదైనా పెరిగినప్పుడది మొక్కలన్నిటికన్నా పెద్దగా పెరిగి ఒక చెట్టవుతుంది. గాలిలో ఎగిరే పక్షులు దాని కొమ్మలపై గూళ్లు కట్టుకొంటాయి. యేసు వాళ్ళకింకొక ఉపమానం చెప్పాడు. దేవుని రాజ్యం పులుపు పిండి లాంటిది. ఒక స్త్రీ పులిసిన పిండిని తీసుకుని 3 సేర్ల పిండిలో కలిపింది. అలా చేయటం వల్ల
ఆ పిండంతా పులుపుగా మారింది. యేసు ప్రజలకు ఇవన్నీ ఉపమానాల ద్వారా చెప్పాడు. ఉపమానం ఉపయోగించకుండా వాళ్ళకేదీ చెప్పలేదు. దాంతో ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన వాక్యాలు నిజమయ్యాయి. నేను ఉపమానాల ద్వారా మాట్లాడి ప్రపంచం సృష్టింపబడిన నాటి నుండి దాచబడిన వాటిని చెబుతాను. ఆ తర్వాత ఆయన ప్రజల్ని వదిలి ఇంట్లోకి వెళ్ళాడు. ఆయన శిష్యులు వచ్చి ఆయన్ని, పొలంలోని కలుపు మొక్కల ఉపమానాన్ని గురించి మాకు వివరంగా చెప్పండి అని అడిగారు. యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు. మంచి విత్తనాన్ని నాటుతున్నవాడు మనుష్య కుమారుడు. ఈ ప్రపంచం పొలంతో పోల్చబడింది. మంచి విత్తనాలు దేవుని రాజ్యంలో ఉన్న ప్రజలతో పోల్చబడ్డాయి. పొలంలోని కలుపు మొక్కలు సైతాను కుమారులతో పోల్చబడ్డాయి. వాటిని నాటిన శత్రువు సైతానుతో పోల్చబడ్డాడు. కోతకాలం యుగాంతంతో పోల్చబడింది. కోత కోసేవాళ్లు దేవదూతలతో పోల్చబడ్డారు. కలుపు మొక్కల్ని పెరికి మంటల్లో వేసి కాల్చివేసినట్లే యుగాంతంలో కూడా మనుష్య కుమారుడు తన దూతల్ని పంపుతాడు. వాళ్ళు వచ్చి ఆయన రాజ్యంలో ఉన్న పాపుల్ని, పాపాలను కలుగుజేసేవాళ్లను ప్రోగు చేస్తారు. అలా ప్రోగు చేసి వాళ్లను అగ్నిగుండంలో పారవేస్తారు. వాళ్ళు ఏడుస్తారు, బాధననుభవిస్తారు. ఆ తర్వాత నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యునిలా ప్రకాశిస్తారు. విన్నవాళ్లు అర్థం చేసుకోండి. దేవుని రాజ్యం పొలంలో దాచబడిన నిధిలాంటిది. ఒక వ్యక్తి ఆ నిధిని కనుగొన్నాడు, కాని వెంటనే దాన్ని దాచేశాడు. ఆ తర్వాత ఆనందంగా వెళ్ళి తన దగ్గరున్నవన్నీ అమ్మివేసి ఆ పొలాన్ని కొన్నాడు. దేవుని రాజ్యం మంచి ముత్యాల కోసం వెతికే వర్తకుని లాంటిది. ఒక వర్తకుడు మంచి విలువైన ఒక ముత్యాన్ని కనుగొన్నాడు. ఆ తర్వాత వెళ్ళి తనకున్నదంతా అమ్మేసి దాన్ని కొన్నాడు. దేవుని రాజ్యం సరస్సులోకి వేసి అన్ని రకాల చేపల్ని పట్టుకునే ఒక వల లాంటిది. వల చేపలతో నిండిపోయాక బెస్తవాళ్లు దాన్ని ఒడ్డుకులాగి మంచి చేపల్ని బుట్టలో వేసుకొని పనికిరాని చేపల్ని పారవేస్తారు. అదేవిధంగా యుగాంతంలో కూడా దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుర్మార్గుల్ని వేరుచేసి భయానకమైన మంటల్లో పారవేస్తారు. వాళ్ళు దుఃఖిస్తారు, బాధననుభవిస్తారు, పళ్ళు కొరుకుతారు. మీకివన్నీ అర్థమయ్యాయా అని యేసు అడిగాడు. అవునని వాళ్ళు సమాధానం చెప్పారు. యేసు వాళ్ళతో, దేవుని రాజ్యాన్ని గురించి బోధన పొందిన శాస్త్రుల్ని తన ధనాగారం నుండి క్రొత్త నిధుల్ని, పాత నిధుల్ని తీసుకుని వచ్చే ఆసామితో పోల్చవచ్చు అని అన్నాడు. యేసు ఈ ఉపమానాలన్నిటినీ చెప్పడం ముగించాక అక్కడి నుండి ప్రయాణమై తన స్వగ్రామం వెళ్ళాడు. అక్కడ సమాజ మందిరంలో ప్రజలకు బోధించటం మొదలుపెట్టాడు. వాళ్ళు ఆ బోధనలు విని చాలా ఆశ్చర్యపడి, ఈ జ్ఞానం, ఈ శక్తి ఈయనకు ఎక్కడి నుండి లభించాయి? ఈయన వడ్రంగి కుమారుడే కదూ? ఈయన తల్లి పేరు మరియ కదూ? ఇతని సోదరులు యాకోబు, యోసేపు, సీమోను, యూదా కదూ? ఇతని అక్క చెల్లెండ్రందరూ మన గ్రామంలోనే నివసిస్తున్నారు కదూ? మరి ఈయనకు ఇవన్నీ ఎక్కడి నుండి లభించాయి అని అన్నారు. ఆయనపై వాళ్లకు కోపం వచ్చింది. యేసు వాళ్ళతో, స్వగ్రామం వాళ్ళు, ఇంటివాళ్ళు తప్ప ప్రవక్తను అందరూ గౌరవిస్తారు అని అన్నాడు. వాళ్ళు విశ్వసించలేదు. కనుక ఆయన అక్కడ ఎక్కువ అద్భుతాలు చేయలేదు. మత్తయి 14. ఆ కాలంలో గలిలయకు అధిపతి అయిన హేరోదు యేసును గురించి విన్నాడు. అతడు తన పరిచారకులతో, ఇతడు బాప్తిస్మమునిచ్చే యోహాను అని నా నమ్మకం. అతడు బ్రతికి వచ్చాడు, కనుకనే అద్భుతాలు చేసే శక్తి ఆయనలో ఉంది అని అన్నాడు. అలా ఎందుకన్నాడంటే, కొంతకాలానికి ముందు హేరోదు యోహానును బంధించి కారాగారంలో వేశాడు.
ఇలా జరగటానికి కారణం హేరోదియ. ఈమె హేరోదు సహోదరుడైన ఫిలిప్పుకు భార్య. పైగా యోహాను హేరోదుతో, నీవు ఆమెతో కలిసి జీవించటం న్యాయం కాదు అని అనేవాడు. ఈ కారణంగా హేరోదు యోహానును చంపాలనుకున్నాడు. కాని ప్రజలు యోహానును ఒక ప్రవక్తగా పరిగణించేవారు కనుక హేరోదు వాళ్ళను చూసి భయపడిపోయాడు. హేరోదు పుట్టినరోజు పండుగ జరిగింది. ఆ రోజు హేరోదియ కుమార్తె సభలో నాట్యం చేసి హేరోదును మెప్పించింది. అందువల్ల అతడు ఆమె అడిగింది ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆమె తన తల్లి ప్రోద్బలంతో, బాప్తిస్మమిచ్చి యోహాను తలను ఒక పళ్ళెంలో పెట్టి నాకివ్వండి అని అడిగింది. ఇది విన్న రాజుకు దుఃఖం కలిగింది. కాని వాగ్దానం చేయటం వల్ల, అతిథులు అక్కడే ఉండటం వల్ల ఆమె కోరిక తీర్చమని ఆజ్ఞాపించాడు. వెంటనే భటుణ్ణి పంపి కారాగారంలో ఉన్న యోహాను తల నరికి వేయించాడు. ఒక భటుడు యోహాను తలను ఒక పళ్ళెంలో తీసుకువచ్చి ఆమెకిచ్చాడు. ఆమె దాన్ని తన తల్లి దగ్గరకు తీసుకువెళ్ళింది. యోహాను శిష్యులు వచ్చి అతని దేహాన్ని తీసుకువెళ్ళి సమాధి చేశారు. ఆ తర్వాత వెళ్ళి యేసుతో చెప్పారు. జరిగింది విని యేసు పడవనెక్కి ఏకాంతంగా నిర్జన ప్రదేశానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన సమాచారం విని ప్రజలు గుంపులు గుంపులుగా పట్టణాల నుండి వచ్చి కాలినడకన ఆయన్ని అనుసరించారు. యేసు పడవ నుండి దిగి ప్రజలు గుంపులు గుంపులుగా అక్కడ ఉండటం చూశాడు. ఆయనకు జాలి వేసింది. వాళ్ళలో రోగాలున్న వాళ్లను ఆయన బాగుచేశాడు. సాయంకాలం కాగానే శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, ఈ ప్రదేశం ఏమూలో ఉంది, పైగా ఇప్పటికే చాలా పొద్దుపోయింది. వీళ్లను పంపివేయండి, గ్రామాల్లోకి వెళ్ళి ఏదన్నా కొనుక్కొని తింటారు అని అన్నారు. యేసు, వాళ్ళు వెళ్ళనక్కరలేదు, తినటానికి మీరే ఏదైనా ఇవ్వండి అని వాళ్లతో అన్నాడు. మా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి అని వాళ్ళు సమాధానం చెప్పారు. వాటిని ఇక్కడకు తీసుకురండి అని యేసు అన్నాడు. ఆ తరువాత ప్రజల్ని అక్కడున్న పచ్చిక బయళ్లలో కూర్చోమని అన్నాడు. ఆ 5 రొట్టెల్ని 2 చేపల్ని తీసుకొని ఆకాశం వైపు చూసి దేవునికి స్తోత్రం చెల్లించాడు. ఆ రొట్టెను విరిచి తన శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు ప్రజలకు పంచారు. అందరూ కడుపు నిండా తిన్నారు. ఆ తర్వాత శిష్యులు మిగిలిన ముక్కల్ని 12 గంపల నిండా నింపారు. స్త్రీలు పిల్లలే కాకుండా 5,000 మంది దాకా పురుషులు ఆ రోజు అక్కడ భోజనం చేశారు. ఆ తరువాత యేసు తన శిష్యులతో పడవనెక్కి తనకన్నా ముందు అవతలి ఒడ్డుకు వెళ్ళమని చెప్పాడు. తానక్కడే ఉండి ప్రజల్ని ఇళ్లకు పంపాలని ఆయన ఉద్దేశం. ప్రజల్ని పంపేశాక యేసు ఏకాంతంగా ప్రార్థించటానికి కొండమీదికి వెళ్ళాడు. సాయంకాలం అయ్యింది. అయినా ఆయనొక్కడే అక్కడ ఉండిపోయాడు. పడవ ఒడ్డుకు చాలా దూరంలో ఉంది. ఎదురుగాలి వీయటం వల్ల అలలు ఆ పడవను కొడుతూ ఉన్నాయి. రాత్రి 4వ జామున యేసు నీళ్ల మీద నడుస్తూ శిష్యుల దగ్గరకు వెళ్ళాడు. ఆయన నీళ్లపై నడవటం చూసి శిష్యులు, దయ్యం అంటూ భయంతో పెద్ద కేక పెట్టారు. యేసు వెంటనే, నేనే, ధైర్యంగా ఉండండి, భయపడకండి అని అన్నాడు. పేతురు, ప్రభూ, మీరైతే నీళ్ల మీద నడుస్తూ నన్ను మీ దగ్గరకు రానివ్వండి అని అన్నాడు. రా అని యేసు అన్నాడు. అప్పుడు పేతురు పడవ దిగి నీళ్ల మీద నడుస్తూ యేసు దగ్గరకు వెళ్ళాడు. కాని గాలి వేయటం గమనించి భయపడి నీళ్లలో మునుగుతూ, ప్రభూ, నన్ను రక్షించండి అని కేక వేశాడు. యేసు వెంటనే తన చెయ్యి జాపి అతన్ని పట్టుకొని, నీలో దృఢ విశ్వాసం లేదు, ఎందుకు సందేహించావు అని ప్రశ్నించాడు.
వాళ్ళిద్దరూ పడవనెక్కాక గాలి తీవ్రత తగ్గిపోయింది. పడవలో ఉన్న వాళ్ళు యేసుకు మొక్కుతూ, మీరు నిజంగా దేవుని కుమారుడు అని అన్నారు. వాళ్ళు సరస్సు దాటి గెన్నేసరెతు ఒడ్డును చేరుకున్నారు. ఆ గ్రామం వాళ్ళు యేసును గుర్తించి చుట్టూ ఉన్న ప్రాంతాల వాళ్ళందరికీ కబురు పెట్టారు. ప్రజలు రోగాలతో ఉన్న వాళ్లను ఆయన దగ్గరకు పిలుచుకు వచ్చి, వాళ్లను మీ అంగీ అంచునైనా తాకనివ్వండి అని బ్రతిమిలాడారు. ఆయన్ని తాకిన వాళ్ళందరికీ నయమైపోయింది.